కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. విసిరే నవ్వులు, నిన్ను హేళన చేసే మాటలు ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని. నీ కోసం చేసే కుట్రలు, నీపైనే వేసే నిందలు దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని. ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి, ఆ వేదిక ఉన్నది పదరా ముందుకు సాగాలి. గంప నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ తో నడవాలి. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఓకే సార్, ఈరోజు సెషన్ ని ఒక మంచి కోట్ తో స్టార్ట్ చేయాలని సుభాష్ సార్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వాలా ఆఫీసర్ అనే ఒక కాలమిస్ట్ ఏం చెప్తున్నారంటే, తర్వాత చేద్దాం తర్వాత చూద్దామని ఏ పనిని మీరు వాయిదా వేయకండి, తర్వాత మీరు చెల్లించుకునే మూల్యం చాలా అధికంగా ఉంటుంది. తర్వాత మీ కాఫీ చల్లబడుతుంది, తర్వాత పగలు వెళ్ళిపోతుంది, తర్వాత తలుపులు మూయబడతాయి, తర్వాత మీ ఫోకస్ తగ్గిపోతుంది, తర్వాత వయసు మీద పడుతుంది, తర్వాత టైమ్లీ మనం జీవితంలో ఏం చేయలేకపోయామని పశ్చాత్తాపడతారు. సో ప్రతి పనిని ఎప్పుడు ఏ రోజు ఎలా చేయాలో అలా చేయటానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. కొన్ని రోజులు 10% మాత్రమే చేయగలరు, మరికొన్ని రోజులు 40-50%కి చేరుకోగలరు. ఆ తర్వాత 70-80%కి మీరు ఎప్పటి పనులు అప్పటే చేయడానికి చేరుకోగలుగుతారు. సో దట్ అట్లీస్ట్ మీ వయసు పూర్తయిన తర్వాత కూడా you will lead a peaceful life in your retirement time. Thank you, sir. Over to you. ఈ రోజు మా అద్భుతమైన సెషన్ చెప్పడానికి వచ్చిన స్పీకర్ ని ఇంట్రొడ్యూస్ చేయవలసిందిగా సుమిత్ర మేడం కోరుకుంటున్నాం. హ్యాపీ ఈవినింగ్ టు యూ ఆల్. సో మన స్పీకర్ ఈరోజు మన ట్రైనర్, మన స్పీకర్ స్వర్ణలత మ్యామ్ చెరుకూరి మ్యామ్, సైకాలజిస్ట్ అండ్ నాకు ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్ ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్ మ్యామ్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, అలాగే మ్యామ్ వచ్చేసి లైఫ్ స్కిల్స్ ట్రైనర్ కూడా. మ్యామ్ కెరియర్ గైడెన్స్ విషయంలోను, స్ట్రెస్ మేనేజ్మెంట్లోను, బిహేవియర్ ఇష్యూస్లోను, ఎడిక్షన్స్, ఫోబియాస్ ఉన్న వాళ్ళకి కూడా మ్యామ్ సెషన్స్ తీసుకుంటారు. అండ్ మ్యామ్ ప్రజెంట్ విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరులో స్టూడెంట్ కౌన్సిలర్గా మ్యామ్ వర్క్ చేస్తున్నారు. మ్యామ్ వెల్కమ్, ప్లీజ్ వెల్కమ్. డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. అండ్ మేము కూడా ఈ ప్లాట్ఫామ్ ని ఇట్లాగే అందరిలాగా జూమ్ ద్వారానే మేము కూడా TTWS చేసాము, బట్ 63 బ్యాచ్ లో చేసాము. ప్రవీణ్ గారు మేమందరం కలిసి, నిన్న సునీత గారు మొన్న చెప్పారు కదా వెల్త్ కోచ్, అండ్ మేమందరం ఒకే బ్యాచ్ లో చేసాము. అండ్ ఈ ఆనర్ ఇవ్వటం నాకు చాలా గౌరవంగా ఉంది. అండ్ ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన గంపా నాగేశ్వరరావు గారికి అండ్ కదం కృష్ణమూర్తి గారి డైరెక్షన్ లో మేమందరం కూడా మీకులాగానే ట్రైనర్స్ గా ఎదిగాము. సో ఆయన ద్వారానే మేము కూడా బాజీ సార్, ఏఎన్ఆర్ గారు, నండూరు సుబ్బారావు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో మేమందరం ట్రైన్ అప్ అయ్యాము. సో వాళ్ళ గైడెన్స్ ఎప్పుడు మనకు ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీ అందరు కూడా మీ ఫీల్డ్స్ లో బెస్ట్ ఇస్తున్నారు అనుకుంటున్నా. అండ్ ఇక్కడ ఇది నేర్చుకొని ఇవన్నీ మీ లైఫ్ లో అప్లై చేస్తారా అని అనుకుంటున్నాము. సో ఈ స్కిల్స్ లో భాగంగా
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది నాకు ఇవ్వటం అనేది చాలా హానర్ అనుకుంటున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ టు ప్రవీణ్ సార్ అండ్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ ఎమోషన్స్ అనేది టీవీల్లో సినిమాల్లో అందరూ చూస్తాం కదా. అసలు ఎమోషన్స్ అంటే ఏంటి, మీకేమన్నా ఐడియా ఉందా? ఒక భావం, ఒక భావోద్వేగం, ఒక ఒక ఎమోషన్, ఒక ఫీలింగ్. ఒక ఫీలింగ్. బాడీ లాంగ్వేజ్ ఎమోషన్స్. అవును. ఇంకా మన పిచ్యూటరీ గ్లాండ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది మేడం అది. అవునండి. ఇంకా ఏమైనా సమయానికి తగ్గట్టు మనలో భావోద్వేగం అన్నట్టు. అవును. అయితే పనిలో ఆ ఎమోషన్స్ లో ఇన్వాల్వ్ అయిపోవటం మీన్. అవునండి. అయితే ఈ ఎమోషన్స్ అనేది ఎట్లా ఏంటి అనేది మన మాట ద్వారా మన చేత ఏమండి మనసులో వచ్చే భావాలని ఫీలింగ్స్ అంటారు. అవును. సో ఇవన్నీ కూడాను మనం ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక చిన్న పోయంతో స్టార్ట్ చేద్దామండి. సో ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. కేయూరాణి నభూషయంతి పురుషం ధారణ చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్తజా వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. అంటే మనిషికి బంగారాభరణాలు, ముత్యాలు, హారాలు అలంకారం కాదు, పూలమాలలు, పరిమళ ద్రవ్యాలు, స్నానాలు ముఖ్యం కాదు. సంస్కారంతో కూడిన మాటలే మనిషికి సిసలైన అలంకారాలు. అంటే మిగిలినవన్నీ వెళ్ళిపోయాయి, కానీ మన మంచి మాట మాత్రమే మనకుంటుంది. అంటే మనం ఎలా మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది మనతో ఎట్లా మాట్లాడుకుంటున్నాం, మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, మన భావాల్ని ఎదుటి వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, దీనికి అనుగుణంగా అంటే ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేసేది మన మాట ద్వారానే. కాబట్టి మన ఏదున్నా ఏది లేకపోయినా మన మాట అనేది సరిగ్గా ఉంటే మన మాటతోనే మనము ఏదైనా చేయగలం. మీరందరూ బిజినెస్ లో లేకపోతే పక్కన లేకపోతే జాబ్ హోల్డింగ్ లేకపోతే ఇంట్లో ఉండే యాజ్ అ హౌస్ వైఫ్ అయితే కనుక ఇంట్లో వాళ్ళతో రిలేషన్స్, ఇవన్నీ మనకి ఏ ఫీలింగ్ ఉన్నా మన మాటల ద్వారానే బయటపడతాయి. కాబట్టి ఆ మాటల్ని ఎలా మాట్లాడుకుందాం, ఆ మనలో ఉన్న భావాల్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుందాం అనేది అది ఇంటెలిజెంట్ గా, అంటే మనం అనుకున్న విధంగా రిజల్ట్ రావడానికి కానీ, మనం అనుకున్న విధంగా మన లైఫ్ మనం లీడ్ చేయడానికి కానీ, మన ఎమోషన్స్ ని మనం ఎలా వాడుకుంటున్నాం అనేది ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే ఒక విధంగా ఎమోషన్ అంటే ఈ మోషన్, అంటే ఈ మీన్స్ ఎనర్జీ. మోషన్ అంటే ఒక యాక్టివిటీ. అది మనిషి మన బాడీ పరంగా కావచ్చు, మనసు పరంగా కావచ్చు, ఏదైనా మనం మాట్లాడే మాటలో కానీ చేతలో కానీ ఆ ఎమోషన్ ని మనం ఎలా క్యారీ చేస్తున్నాం, మనకు వచ్చే ఎమోషన్స్ ని ఎలా క్యారీ చేస్తున్నాం, ఆ మోషన్ ని అంటే ఆ యాక్టివిటీని ఎలా పంచుతున్నాం మనం అనేదే ఈ ఎమోషన్ అన్నమాట. అంటే ఎనర్జీ ఇన్ విత్ ఆర్ యాజ్ ఎనర్జీ. మనం ఎనర్జీతో ఉంటున్నామా, ఎనర్జీ లాగా ఉంటున్నామా, అంటే మనం దాంతో ఫ్లో అవుతున్నామా, లేకపోతే దాంతో ఎలా ఉంటున్నాం, ఆ ఎమోషన్స్ తో ఎలా ఉంటున్నాం అనేదే. ఆ ఎమోషన్స్ ని ఎలా ఒకవేళ
వాటిని పాజిటివా నెగిటివా వాటిని ఎట్లా ఉంటున్నాం, మనల్ని మనం ఎట్లా అబ్జర్వ్ చేసుకోవాలి అనేది ఈ క్లాస్లో మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మన జీవితానికి ముఖ్యం మనకున్న భావాల్ని, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయటం అనేది. అవునంటారా కాదా? సో ఈ ఎమోషన్స్ ఏ అయినా సరే మనకి చాలా ఒక్కొక్కసారి ఏంటంటే బాగా బోర్ ఫీల్ అవుతాం, లేకపోతే ఒక్కొక్కసారి భయం వేస్తుంది, అబ్బా చెయ్యాలా అనిపిస్తుంది, లేకపోతే ఏదైనా సరే అయ్యో నాకే ఇలా జరగాల, ఏంటో ఎప్పుడు ఇంతే, నాకు నేను ఏదైనా మంచిగా చేద్దాం అనుకుంటే అది నాకు చెడే ఎదురవుతుంది అని మనం ఒక నిస్సత్తుకు గురవుతాం. ఇవన్నీ ఏంటంటే మనము నెగిటివ్గా వెళ్తున్నాం. పాజిటివ్గా వెళ్తామంటే అంటే ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నా, ఈరోజు నేను చాలా ఎనర్జెటిక్గా చాలా పనులు చేశాను, ఇవాళ అబ్బా ఇవాళ హ్యాపీగా ఉన్నాను అని అంటే ఇది హ్యాపీనెస్. అంటే ఏ ఎమోషన్కైనా ఒక నెగిటివ్ ఎమోషనా పాజిటివ్ ఎమోషనా, ఆ ఎమోషన్ని మనం ఎట్లా డ్రైవ్ చేస్తున్నాం, మనం ఎట్లా తీసుకుంటున్నాం అనేవి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఎందుకంటే నెగిటివ్గా ఉంటాయి, మన ఏ ఎమోషన్స్ అయినా నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. అయితే ఈ ఎమోషన్స్ని కరెక్ట్గా మన ఆలోచన విధానం కోసం మనం మన భావోద్వేగాల్ని దాన్ని ఉపయోగించుకొని ఇతరుల భావోద్వేగాలని కూడా, అంటే మనం మనతోనే కాదు ఎదుటి వాళ్ళని కూడా అర్థం చేసుకొని ఒక ఎంపతిగా వాళ్ళతో కోరిలేట్ అయ్యి మనము మన లక్ష్యాలని చేరటానికి ఈ భావోద్వేగాలని ఎలా వాడుకుంటున్నాము అనేదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో వీటిలో మనము ముఖ్యంగా ఇవన్నీ చూసుకుంటే మన ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి, మన ఎనర్జీని ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఆ ఎమోషన్స్ అంటే మనము ఈ భావోద్వేగాలన్నీ ఒకటే ఇన్సిడెంట్ జరుగుతుంది, కానీ ఆ ఇన్సిడెంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఫీల్ అవుతాం. అదే చిన్నపిల్లలు అయితే ఒక రకంగా ఫీల్ అవుతాం, పెద్దవాళ్ళు అయితే ఒక రకంగా, ఇంకా పెద్దవాళ్ళు అయితే అంటే ఇంకొంచెం పెద్దవాళ్ళు అయితే ఒక రకంగా, యూత్ ఒక రకంగా, అట్లా ఏజ్ పరంగా కానీ లేకపోతే ఒక వాళ్ళు ఫీల్ అయ్యే పద్ధతి ఒకే రకంగా అయితే ఏది ఉండదు. అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఏం జరిగినా వాళ్ళు అబ్బా భలే జరిగింది అని అద్భుతంగా చూస్తారు. మనము దాన్ని అది అంతే కదా జరిగేది అని మనం యాక్సెప్ట్ చేసేస్తాం, కానీ వాళ్ళకి అది అద్భుతం, కానీ మనకు అది నార్మల్. సో ఆ చూసే విధానం, ఒకే యాక్టివిటీ జరిగినా ఆ చూసే విధానంలో మనము మన ఫీలింగ్స్ యొక్క డెన్సిటీ అనేది ఎంత ఉంది, ఎంత ఫ్రీక్వెన్సీలో ఉంది, మనం ఎట్లా ఫీల్ అవుతున్నాము అనేది ఉంటదన్నమాట. అంటే ఈ నెగిటివ్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ నెగిటివ్ ఫీలింగ్స్ మనల్ని లో ఎనర్జీకి తీసుకెళ్ళిపోతాయి. భయం వేసినా, మనం ముందుకు తీసుకెళ్ళకపోయినా వీటన్నిటికంటే లో ఎనర్జీగా ఉంటాము. అండ్ ఫ్రీక్వెన్సీ మనం కూడా అవునా అలాగా ఇట్లా లో ఎనర్జీతో మాట్లాడతాం, కానీ ఇది చాలా సేపు ఉంటుంది అనమాట. ఏంటో ఎవరైనా సరే బాధపడుతుంటే కనుక చాలాసేపు బాధపడతారు, అంటే ఆ ఫీలింగ్ మనల్ని అంతసేపు ఉంచుద్ది. కానీ మనం గనక హ్యాపీగా ఉన్నామనుకో మనలో ఆ హ్యాపీనెస్ మనలో కనబడుద్ది, మన హ్యాపీనెస్ మనలో కనపడుద్ది. అండ్ అది ఎంతసేపు ఉండదు, చాలా షార్ట్ ఫ్రీక్వెన్సీలోనే ఉంటది, అంటే ఎక్కువసేపు నిలబడదు. అంటే వేరే ఇన్సిడెంట్ అయితే ఆ ఇన్సిడెంట్ లోకి మనం ట్రాన్స్ఫర్ అయిపోతాం, కానీ మన బాధలో ఉంటే మాత్రం అట్లాగే అదే బాధగానే ఉంటాం అనమాట. సో ఇక్కడ మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. అందరికీ నవ్వటం వచ్చు కదా? ఎస్ సో మేడం. ఒక్కసారి స్మైల్ చేయండి చక్కగా, వెరీ బ్యూటిఫుల్. కానీ మనకి కోపం వస్తే ఎదుటి వాళ్ళు ఏదైనా చేస్తుంటే నొసలు చిట్లిస్తాం కదా, అట్లా నొసలు ఇట్లా చిట్లిస్తాం, నొసలు ఇక్కడ అన్ని దగ్గరకు వస్తాయి, అట్లా పెట్టి నవ్వండి.
కుదురుతుందా? అస్సలు కుదరదు జోకర్లా కదా. ఉంటుంది. అసలు నవ్వలేము. మనం నవ్వుతా ఉంటే ఈ నొప్పులు దగ్గరికి రావు. సో ఇది ఇట్లా మన బాడీ కూడా రెస్పాండ్ అవుద్ది. అంటే మనం ఏ ఫీలింగ్ లో పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా అది మన బాడీలో కూడా కనపడుతుంది అనమాట. మనం హ్యాపీగా ఉంటా ఇంకాస్త ఎనర్జెటిక్ గా ఉంటాం. ఎందుకంటే ఈ ఎమోషన్స్ అన్ని మన ప్రైవేట్ గా ఉంటాయి. పిల్లలు ఒక రకంగా, పెద్దవాళ్ళు ఒక రకంగా, ఏదైనా కానీ మనం ఏ ఫ్రీక్వెన్సీలో అయితే హ్యాపీగా ఉంటామో ఆ ఫ్రీక్వెన్సీలో మన ఎమోషన్ అనేది బయటికి తెలుస్తుంది. సో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ. నాకు ఒక విషయం జరిగిందని చాలా హ్యాపీగా ఉండొచ్చు, నా లైఫ్ లో అది ఫస్ట్ టైం కావచ్చు. నేను పెద్ద కొండెక్కాను, కొండ నుంచి కృష్ణా నదిని చూస్తున్నాను, అబ్బా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అనుకుంటాను. కానీ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి అది మామూలే కదా. ఫస్ట్ టైం ఎక్కిన ఫీలింగ్ సెకండ్ టైం ఉండదు కదా. ఇట్లా ఉంటది అంటాం, కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటది. ఎట్లయినా మనమైనా అంతే కదా. స్వీట్స్ ఫస్ట్ టైం తింటే అబ్బా భలే ఉందే అనుకుంటాం, కానీ తర్వాత ఇంకా స్వీట్లు అబ్బా బాగుందన్నగా ఇంకో రెండు తినంటే అది వెంటనే తగ్గిపోతారు. దాని క్వాలిటీ అనేది తగ్గిపోతా ఉంటది. అట్లాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మన ఎమోషన్స్ ని ఏదైనా ఫీల్ అవుతారు. అండ్ ఈ ఫీలింగ్స్ ఏది మన కంటికి కనపడదు. ఏ ఫీలింగ్స్ అయినా మన కంటికి కనపడవు. ఈ ఎమోషన్ లో మనం ఎక్స్ప్రెస్ చేసాయి కేవలం మనం ఎక్స్పీరియన్సెస్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని మన బిహేవియర్ లో కనపడతాయి. అంతే కదా. మనం హ్యాపీగా ఉన్నాం అనుకో, మన అంటే ఒక వైబ్రేషన్ లో ఉంటాము, షోల్డర్ వెడల్పుగా ఉంటది. అదే బాధగా ఉంటే ఇట్లా ఉంటాం, ముందు కొంగిపోయి ఏమిటో ఎప్పుడు ఇట్లాగే జరుగుతుంది నాకు, ఏమిటో అందరికీ బాగానే ఉంటది అంటే మన షోల్డర్ కూడా ముందుకు వచ్చేసి కొంచెం వంగిపోయి అట్లా ఉంటాం. అట్లా మన బాడీ కూడా రెస్పాండ్ అవుతుంది మన మాటలతో, మన ఆనందాల్ని, మన ఫీలింగ్స్ ని ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తామో, ఏదైతే మనం ఫీల్ అవుతామో అది మనసుతో పాటు బాడీ కూడా బాడీ కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఏ ఫీలింగ్ అయినా బాడీ ప్లస్ మైండ్ రెండిటి కోరిలేషన్ తో మాత్రమే జరుగుతుంది. సో ఈ ఫీలింగ్స్ అన్ని మనకి చెప్పాను కదా, ఇవన్నీ ఒక సబ్జెక్ట్ తో ఇవన్నీ ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ తో ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా మనకి ఒక పర్టికులర్ వేలో మనని ఒక పాజిటివ్ వేలో కానీ నెగిటివ్ వేలో కానీ ఎవరు వైబ్రేషన్ ఒక పర్టికులర్ ఫీల్ తో మనం వెళ్తా ఉంటాం అనమాట. అంటే ఒక కోపం కానీ, ఒక కోపం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, హ్యాపీగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం అట్లా. సో ఇవన్నీ ఏంటంటే మనల్కి ఒక లేబులింగ్ ఇచ్చేస్తాయి. అబ్బో వీడు చాలా కోపంగానే ఉంటాడు, అబ్బో వీళ్ళ ఏం జరిగినా ఆ మొహం మీద నవ్వే పోదు అంటే వాళ్ళు తీసుకునే విధానం అది అట్లా ఉంటది అనమాట. సో ఇట్లా మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటా ఉంటాం. సో ఒక్కసారి మన స్క్రీన్ షేర్ చేస్తాను. సో ఇవన్నీ నేర్చుకోవడానికి ఎట్లా ఉండాలి అని అంటే, ఇప్పటిదాకా మనము ఒక ఎమోషన్ అంటే ఎట్లా ఉంటుందో తెలుసుకున్నాం, కానీ మనలో చాలా మంది ఈ ఎమోషన్స్ ని చాలా రకాలుగా తీసుకుంటా ఉంటారు. అంటే ఇప్పటి వరకు కోపంగా ఉంటే చాలా కోపంగా అట్లా అదే బాడీలో మైండ్ లో రన్ అవుతాం. మనని చూడంగానే వాడు ఎట్లా ఉంటాడు ఏంటి అనేది తెలిసిపోతా ఉంటది. కాబట్టి ఇట్లాంటి వాటన్నిటిని ఎట్లా వదిలిపెట్టాలో ఈ రోజు నేర్చుకుందాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ లెర్నింగ్ అన్నమాట. ఒకప్పుడు అవన్నీ కరెక్టేనేమో, కానీ వాటిని ఆ పర్టికులర్ సందర్భంలో వాటిని వదిలేద్దాం. సో వాటిని అన్లర్న్ చేసేద్దాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అసలు ఎమోషన్స్ ని ఎట్లా చూడాలి ఏంటి అనేది ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా నేర్చుకుందాం. ఎందుకంటే ఇట్లా ఉండటం వలన మనం చాలా ఓపెన్ మైండ్ గా ఉంటాం. అంటే కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. మనం అదే కోపంలో ఉన్నాం అనుకోండి, మన బాడీ అంతా మనం చెప్పిన మాట విందు. మనము డిప్రెషన్ లో ఉన్నాము. మ్యామ్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు మేడం. బెనిఫిట్స్ టు బీయింగ్ ఓపెన్ మైండెడ్. మనం ఓపెన్ మైండెడ్ గా ఉండటం వలన కొత్త విషయాలు నేర్చుకుంటాం.
అంటే ఈ ఎమోషన్స్ ని వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవడం, వీటన్నిటి మూలంగా ఏంటంటే మన బ్రెయిన్ అది ఓపెన్ అవుతుంది, చూసే విధానం మారుతుంది, మన విషయాన్ని చూసే విధానం మారుతుంది. అండ్ ఒక కొత్త విజన్ అంటే చూసే డైరెక్షన్ మారుతుంది. అంటే మనం ఎప్పుడు ఒక ప్రాబ్లమ్ ని ఒక రకంగా చూస్తే ఆ ప్రాబ్లమ్ ని చూసే విధానం కూడా మారుతుంది. అండ్ ఫీల్ మోర్ ఆప్టమిస్టిక్, అంటే మనం నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నా కానీ మనం ఈ విషయాన్ని ఎలా చూడాలి, దీంట్లో నేను ఎట్లా ఉన్నాను, నేను ఇట్లా ఉండకూడదు కదా, నా వైబ్రేషన్ ఎట్లా ఉంది అని మన ఈ రోజు నా బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, నా మాట ఎట్లా ఉంది అనేది మనకి తెలుసుకొని మనల్ని మనం ఆర్గనైజ్ చేసుకుంటాం అన్నమాట. ఇదంతా ఏంటంటే ఇప్పుడు బిజినెస్ లో ఎంత స్ట్రెస్ లో ఉన్నా ఎదుటి వాళ్ళతో నవ్వుతానే మాట్లాడాలి, అవునా కాదా? ఈ నవ్వుతా మాట్లాడేటప్పుడు సో ఈ నవ్వుతా మాట్లాడాలి అంటే లోపల ఇప్పుడే అనుకున్నాం కదా, బాడీ మైండ్ రెండు కోరిలేట్ అవుతా ఉంటాయి. నోటితో ఒక మాట వచ్చినా అంటే నోటితో ఒక మాట వచ్చినా ఫేస్ ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చిన రెండు సింక్ అవ్వవు. అప్పుడు మనం కరెక్ట్ గా కాన్ఫిడెంట్ గా మాట్లాడలేమన్నమాట. సో అవన్నీ మార్చుకోవడానికి మనం ఆప్టిమిస్టిక్ గా అంటే ఒక పాజిటివ్ మైండ్ లో ఉండటానికి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉంటాం మనం. అండ్ ప్రతి దగ్గర కొత్త ఎక్స్పీరియన్సెస్ అనేది కూడా ఫీల్ అవుతాం. అండ్ మన పర్సనల్ గ్రోత్ ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో అప్పుడు నేను ఎక్కడ మార్చుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు డెఫినెట్ గా మనం పర్సనల్ గ్రోత్ అనేది డెఫినెట్ గా ఉంటది. అయితే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా రకాలు. అంటే న్యాచురలిస్టిక్ అని, అంటే వీళ్ళకి అంటే మన బ్రెయిన్ లో ఇంటెలిజెన్స్ అనేది చాలా రకాలు ఉంది. ఆ ఇంటెలిజెన్స్ అనేది మనకి న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ ఉంటేనేమో మనకి మొక్కలన్నా లేకపోతే ఒక యానిమల్స్ అన్నా అవంటే మనకి ఇష్టం అవుతుంది. కొంతమంది లింగ్విస్టిక్ అని అంటే వాళ్ళు ఏమంటారంటే ఎక్కువ ఈ న్యాచురలిస్టిక్స్ ఎక్కువ మంది బయాలజిస్టులుగా సెటిల్ అవుతారు. కానీ ఎక్కువ మంది లింగ్విస్టులు అంటే లింగ్విస్ట్ ఇంటెలిజెన్స్ ఉంటే కనుక వాళ్ళు ఎక్కువ లాంగ్వేజ్ మీద, అంటే పోయిట్స్ గారు అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇట్లాంటి వాళ్ళు రైటర్స్ కానీ ఇట్లా అవుతారు అనమాట. అంటే వాళ్ళ లాంగ్వేజ్ మీద వాళ్ళకి మంచి పట్టు ఉంటుంది. కొంతమంది విజువల్ అండ్ స్పేషియల్ అని అంటాం, అంటే వాళ్ళు విజువలైజ్ చేసుకోగలరు బాగా. అట్లాంటప్పుడు ఎట్లా ఉంటది అంటే వాళ్ళు ఏ షేప్స్ డిజైన్స్ వాళ్ళు ఎక్కువ ఆర్కిటెక్చర్ లో ఉంటారు, లేకపోతే ఇంటీరియర్ డిజైనర్ లాగా ఇంజనీర్స్ గా ఉంటారు అనమాట. అంటే ముందే ఫోర్కాస్ట్ చేయగలరు. అట్లాగే కైనెస్టిక్ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది బాడీలీ యాక్టివ్ గా ఇంటెలిజెన్స్ ఉంటది వాళ్ళకి. అంటే వాళ్ళు ఎక్కువ యాక్టర్స్ కానీ అథ్లెటిక్స్ కానీ ఉంటారు, అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కనపడతాం ఇవన్నీ కూడా. అండ్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్, ఆ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉంటే వాళ్ళకి సంగీతం అంటే మహా ప్రాణంగా వాళ్ళు ఒక కంపోజర్స్ కానీ, అంటే ఇప్పుడు మనకి ఇళయరాజా గారు కానీ ఘంటసాల గారు కానీ వీళ్ళందరూ ఈ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ బాగా ఉన్నారు అనమాట. అండ్ లాజికల్ ఇంటెలిజెన్స్ అంటే వీళ్ళు ఎక్కువ ఇంజనీర్స్ అవుతారు, లేకపోతే బ్యాంకర్స్, అకౌంటెంట్స్ ఇట్లా. ఎందుకంటే వాళ్ళు లాజిక్ గా ఆలోచిస్తారు. వీళ్ళకి కొంచెం సెంటిమెంట్ అది కొంచెం తక్కువ, కొంచెం తగ్గదు కానీ లాజిక్ దీనికి కారణం ఇదా, అంటే రీజన్ ఏంటి అనేది. అయితే ఇక్కడ ఇంట్రాపర్సనల్ అని అంటే నేనేంటి, నా లోపల ఫీలింగ్స్ ఏంటి, నన్ను నేను ఎలా చూసుకుంటున్నాను అనే ఒక క్వాలిటీ ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. అంటే ఇంట్రా అంటే మన లోపల మనం ఎట్లా చూసుకుంటున్నాం అనేది ఒకటైతే, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే నేను ఎవరితో మాట్లాడుతున్నాను, నేను ఒక గ్రూప్ యాక్టివిటీస్ చేసిన సోషల్ రిలేషన్షిప్స్, అంటే నేను బయట వాళ్ళతో ఆఫీస్ లో ఎట్లా ఉన్నాను, చుట్టుపక్కల వాళ్ళతో ఎట్లా ఉన్నాను, నా రిలేషన్స్ తో ఎట్లా ఉన్నాను, నేను నా పిల్లలతో మా ఇంట్లో వాళ్ళతో నేను ఎలా ఉన్నాను, ఇట్లా పబ్లిక్ లో ఎలా ఉన్నాను, ఇవన్నీ కలిపి ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అంటారు. అయితే ఈ ఇంట్రాపర్సనల్ అండ్ ఇంటర్పర్సనల్ ఈ రెండు రిలేషన్స్ ని కలిపి మనము ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. అట్లా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే
ఇదిగోండి ఫస్ట్ శకుంతలాదేవి, ఆవిడేంటి మ్యాథమెటిషియన్ కదా. సో ఈ ఆవిడేంటి మనకి ఎక్కువ లాజికల్ థింకింగ్ అనమాట. అండ్ మ్యూజిక్ పరంగా ఎక్కువ ఇంటెలిజెన్స్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. అండ్ యువతల మనకి యండమూరి వీరేంద్రనాథ్ గారు, హీఈస్ అ రైటర్ ఉండేవాళ్ళు, లింగ్విస్టిక్ అన్నమాట. అండ్ కె విశ్వనాథ్ గారు, తను కైనెస్టిక్, తను రైటర్, తను కూడా రైటర్ కాబట్టి తను లింగ్విస్టికల్, ఎక్కువ డైరెక్టర్, విజువల్ స్పేస్, ఒక పిక్చర్ ఎట్లా తీయాలి ఏంటి అని ఆలోచించే విధానంలో ఆయన ఇలా ఉంటే బాగుంటుందా, ముందు ఫ్రేమ్ వర్క్ చేస్తారు కదా, ఆ ఫ్రేమ్ వర్క్ చేసే ఆయన ఒక డైరెక్టర్ అన్నమాట కె విశ్వనాథ్ గారు. అండ్ కైనెస్టిక్ అంటే సచిన్ టెండూల్కర్. వీళ్ళందరూ ఎట్లా ఉంటారంటే ఆ లింగ్విస్టిక్ మీద వాళ్ళు నేను ఎట్లా అంటే బాడీలీ కైనెస్టిక్ ఉంటారు కాబట్టి వాళ్ళు బాడీలీ కైనెస్టిక్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది వాళ్ళు ఆడతారు, వాళ్ళు డాన్సర్స్, వీళ్ళందరూ ఉంటారు. ఒక యామిని కృష్ణమూర్తి అంటే వాళ్ళు బాడీలీ ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. సో ఇవన్నీ ఉంటే, ఇన్ని ఉన్నా కానీ ఇంటర్పర్సనల్, ఇంట్రాపర్సనల్, నేను నాతో ఎలా ఉన్నాను, నేను వేరే వాళ్ళతో ఎలా ఉన్నాను, ఇదంతా కలిపితేనే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రాపర్సనల్ అండ్ ఇంటర్పర్సనల్. సో మీ అందరికి ఎమోషన్స్ ఎన్నో ఉంటాయో తెలుసా బేసిక్ గా? నవరసాలు మేడం, నవరసాలు కూడా ఒక ఎమోషన్సే కదా మేడం. ఏమండి? నవరసాలు. నవరసాలు మీది నెంబర్ 9. ఇంకెవరన్నా? బేసిక్ గా ఎమోషన్స్ ఎన్ని ఉంటాయో మీకు తెలుసా? నవరసాలే మేడం, మణికంఠ గారు చెప్పినట్టు నవరసాలే. ఇంకా అన్ని ఫీలింగ్స్ అన్ని వస్తాయి కదా మేడం. 2 మేడం, హ్యాపీ సాడ్. ఇంకా ఇంకా మనకి బేసిక్ గా ఉన్న ఎమోషన్స్ 6. చూడండి, టోటల్ ఎమోషన్స్ మనకున్నది 6. 6 ఎమోషన్స్ ఉన్నాయి. అంటే యాక్చువల్ గా ఇంద్రధనుస్సులో రంగులు ఎన్ని ఉన్నాయి మనకి? 7 అని మీకు తెలుసు కదా. ఆ 7 కలర్స్ ని ఒక చీరకి 5000 కలర్స్ వేశారు, షేడ్స్ 50,000 షేడ్స్ వేశారు, అవునా కదా? 50,000 కలర్స్ ఆ ఒక్క చీరలో ఉన్నాయి. క్రితం వచ్చినాయి షేడ్స్, అవునా? అట్లాగే స్క్రీన్ షేర్ అవ్వట్లేదా మేడం? అవుతుంది మేడం. అవుతుంది మేడం, శారీ కనిపిస్తుంది. ఓకేనా? శారీ కనపడుతుందా? సో మనకి ఇంద్రధనుస్సులో ఉన్న 7 బేసిక్ కలర్స్ అయితే అందులో నుంచి 50,000 షేడ్స్ ఎట్లయితే తీసుకొచ్చారో మన ఎమోషన్స్ బేసిక్ గా 6. అందులో ఒకటి హ్యాపీనెస్, సాడ్నెస్, ఫియర్, డిస్గస్టింగ్, యాంగర్, సర్ప్రైజ్. ఇవి 6 బేసిక్ ఎమోషన్స్. మిగిలినవి ఇప్పుడు ఈ చీరల్లో ఒక్కొక్క ఎమోషన్ లో కొంచెం కొంచెంగా, అంటే ఇందాక మనం ఫస్ట్ స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా, ఒకళ్ళకి ఆ ఫీలింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది అని. అట్లా ఎమోజీస్ మనకి రికగ్నైజ్డ్ ఎమోజీస్ ఓన్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ 93 ఉన్నాయి మన ఆండ్రాయిడ్ ఫోన్స్ లో. కానీ టోటల్ ఎమోజీస్ మనకి ఎన్ని ఉన్నాయో తెలుసా? 3790 ఎమోజీస్ ఉన్నాయి. కానీ అందులో ఈ ఫేస్ ఫీలింగ్స్ ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేసేది కేవలం 93. సో ఈ ఎమోషన్స్ ఉన్న 6 ఎమోషన్సే దాంట్లోనే ఇవన్నీ అది కొంచెం ఇది కొంచెం కలిపి మనకి ఇన్ని ఎమోజీస్. చూడండి,
అదిగోండి యాంగ్రీ అని అంటే ఎన్ని రకాల ఫేస్. ఈ ఫేస్ కూడా ఏంటంటే మనము ఎక్స్ప్రెస్ ఏ విధంగా అయితే ఎక్స్ప్రెస్ చేస్తామో అయ్యే విధంగా ఆ డెన్సిటీలోనే ఇన్ని ఎమోషన్స్ తయారు చేశారన్నమాట. ఓకే, సో ఈ ఎమోషన్స్ ఇవన్నీ అసలు మనకి ఎమోషన్ ఎట్లా ఉంది, ఫస్ట్ అసలు బేసిక్ ఎమోషన్ ఏంటి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఫియర్. ఎందుకంటారా, ఫస్ట్ మనం కొన్ని 6,500 మిలియన్స్ బ్యాక్ మనము ఒక ఏప్ నుంచి వచ్చామని సైంటిఫిక్ గా ఒక కోతి నుంచి మనము పుట్టాము అనేది సైంటిఫిక్ గా మనకి రిలీజ్ అయింది. అవునా కదా, ప్రూవ్ అయింది. అక్కడి నుంచి మన బిహేవియర్ ఏంటి కొంచెం కొంచెంగా మారుతా మనము ఫిజికల్ గా ఎట్లయితే వచ్చామో అట్ ది సేమ్ టైం ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు అంటే ఒక కోతి నుంచి మానవుడు పుట్టాడనే ట్రాన్స్ఫార్మర్ జర్నీలో ఇప్పుడు లాగా ఉన్న ఫెసిలిటీస్ అప్పుడు లేవు. సో అప్పుడు ఉండేవి ఏంటంటే అయితే వేటాడటం లేకపోతే లేదు. ఇదే వేటలో మనైనా ఎవరైనా చంపచ్చు అని భయంగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే విధానంలో అందరూ ఇట్లా ఒక భయాన్ని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ భయం అనే ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత ఆనందం అట్లా ఇదే మనకి రెప్టిలియన్ బ్రెయిన్ అని అంటాం. ఆ భయంగా వచ్చే రెప్టిలియన్ బ్రెయిన్ కొంచెం కొంచెంగా మనకి మమాలియన్ బ్రెయిన్ లాగా అంటే ఒక హ్యాపీనెస్, ఒక సర్ప్రైజ్, ఒక ఆనందం. అంటే ఒక అవార్డు తీసుకున్న, రివార్డు తీసుకున్న, బర్త్డేకి మనం ఎట్లా అంతా హ్యాపీగా ఫీల్ అవుతామో అట్లా తర్వాత మన బ్రెయిన్ డెవలప్ అయ్యి నియోకార్టిక్స్ అని ఒక రెస్పాండింగ్ బ్రెయిన్ అంటే థింకింగ్ బ్రెయిన్ వచ్చింది. థింకింగ్ బ్రెయిన్ వచ్చి మనకి ఒక 1 lakh ఇయర్స్ అయింది ఎస్టిమేషన్ ప్రకారం 1 lakh ఇయర్స్ అయింది. అంటే 6.5 మిలియన్ ఇయర్స్ నుంచి మనం ఒక ఫియర్ లోనే బతుకుతున్నాం. సో మన బ్రెయిన్ ఇప్పటికి కూడా ఫియర్ ఎక్కువ. ముందు మనకి ఫియర్ అనేది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఆ తర్వాత ఈ హ్యూమన్ గా మనం వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఈ బేసిక్ ఎమోషన్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చూస్తే ఓన్లీ 6 ఉన్నాయి అన్నమాట. సో ఆ 6 ఎమోషన్స్ నుంచి ఇన్ని ఎమోజీస్ తయారు చేసి మనము వాట్సాప్ లో షేర్ చేసుకుంటా ఉన్నాం. కానీ అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఇది ఎందుకు వాడతారు? ఈ షేరింగ్ ఇవన్నీ ఓకే, మనకి ఏ ఫీలింగ్ అనిపిస్తే ఆ ఫీలింగ్ షేర్ చేస్తాం. కానీ దీంట్లో అసలు ఏమున్నాయి అని చూస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి సెల్ఫ్ అంటే మీకు కనపడుతుందా అండి? లేకపోతే ఉండండి స్క్రీన్ తీసుకొస్తాను దగ్గరికి. ఇప్పుడు కనపడుతుందా? కనిపిస్తుంది మేడం. సెల్ఫ్ అవేర్నెస్ అంటే మీ ఎబిలిటీస్, మన ఎమోషన్స్, మన స్ట్రెంగ్స్ ఏంటి, మన లిమిటేషన్స్ ఏంటి, మనము ఎదుటి వాళ్ళతో ఎట్లా ఉంటున్నాం, వేరే వాళ్ళు మనతో ఎట్లా ఉంటున్నారు అనేది సెల్ఫ్ అవేర్నెస్ అయితే నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ రెగ్యులేషన్. మన ఎమోషన్స్ ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకుంటున్నాం, మనం మనతో ఎట్లా మాట్లాడుకుంటున్నాం, ఎదుటి వాళ్ళని ఎట్లా కన్వే చేస్తున్నాం అనేది. అండ్ నెక్స్ట్ ఈ ఎంపతి. మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎంత ఎమోషన్ తో మాట్లాడుతున్నాం, నా అనుకొని మాట్లాడుతున్నామా, వాళ్ళ ప్లేస్ లో ఎవరైనా బాధగా వచ్చి అయ్యో నాకు వాళ్ళు అసలు బాగాలేదండి అంటే అలాగా ఏమైంది అని కాస్త చెయ్యేసి అలాగా అని ఎప్పుడైతే మాట్లాడతామో వాళ్ళు కొంచెం ఫ్రీ అవుతారు. అంటే మనము వాళ్ళ బాధని మనం ఫీల్ అవుతాం అన్నమాట. సో అట్లా ఎంపథెటిక్ గా మనం మాట్లాడుతున్నామా అనేది. అండ్ నెక్స్ట్ ఈ ఎమోషన్స్ ని మనం ఎట్లా రెగ్యులేట్ చేస్తున్నాం ఒక మోటివేషనల్ గా. అంటే మనకున్న ఎనర్జీస్ ని ఈ ఎమోషన్స్ ద్వారా ఒక మోటివేషన్, సెల్ఫ్ అవేర్నెస్, మనకున్న ఎమోషన్స్ ని మోటివేట్ చేసి మన టార్గెట్స్, మన గోల్స్ ని మనం ఎట్లా రీచ్ అవుదాము అనేది ఒక అట్లా మనం ఎట్లా రెగ్యులేట్ చేస్తున్నాము అనేది ఒక పాయింట్ అయితే. నెక్స్ట్ సోషల్ స్కిల్స్ అంటే ఈ సోషల్ స్కిల్స్ ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నాం, అంటే మింగిలింగ్ విత్ అదర్స్, ఇవన్నీ ఎట్లా మనం వేరే వాళ్ళతో మింగిల్ అవుతున్నాము,
ఇవన్నీ కూడా మనకి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో మనకి అర్థమవుతుంది అనమాట. అంటే ఒక విధంగా దీన్ని జొహారీ విండో అంటాం. దీన్నే ఒక థియరీ లాగా చూసుకుంటే, అంటే నోన్ టు సెల్ఫ్, నోన్ టు అదర్స్, మనలో 4 డైమెన్షన్స్ ఉంటాయండి. అదేంటి అని అంటే, మనము ఎదుటి వాళ్ళకి తెలుస్తాం, మన గురించి మనకి తెలుసు. అంటే ఈ సెల్ఫ్ అవేర్నెస్ లో 4 పార్ట్స్ అన్నమాట. ఈ దీంట్లో నాకు నేను ఎంతవరకు తెలుసు, నాకు నేను ఎంతవరకు తెలియదు అనేది తెలుసు అనేది ఒకటైతే, అన్నోన్ టు సెల్ఫ్, నాకు తెలియదు, కొన్ని బిహేవియర్లు నాకు తెలియదు, కానీ ఎదుటి వాళ్ళకి తెలుసు అనేది బ్లైండ్ స్పాట్. హిడెన్ సెల్ఫ్ అంటే నాకు మాత్రమే తెలుసు, పక్క వాళ్ళకి ఎవ్వరికి నా గురించి తెలియదు. అన్నోన్, నాకు తెలీదు, పక్క వాళ్ళకి తెలియదు. వీటిల్లో మీరు కనుక ఈ 4 కాన్సెప్ట్ లో మీరు ఎక్కడున్నారు, మీ గురించి మీకేం తెలుసు, ఇదే ఈరోజు మీకు టాస్క్ అవుతుందండి. మీ గురించి మీకేం తెలుసు, మీ గురించి పక్క వాళ్ళకేం తెలుసు మీకు తెలియదు, మీకు మాత్రమే ఏం తెలుసు హిడెన్ సెల్ఫ్. అన్నోన్, ఎవరికి నాకు తెలీదు, పక్క వాళ్ళకి తెలియదు. సో ఇవన్నీ గనక మనం రెగ్యులేట్ చేసుకుంటా, మన ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయో రెగ్యులేట్ చేసుకుంటా చూస్తే ఈ 4 మనం ఉంటాం, అంతే కదా. సో దీన్నే ఎట్లా తెలుసుకోవాలి, ఈ ఎమోషన్స్ ని ఇవన్నీ నా గురించి నాకు తెలుసు, నా గురించి తెలియని నేను ఎట్లా చూసుకోవాలండి, పక్క వాళ్ళ గురించి తెలిస్తే కనుక నాకు తెలుసు, పక్క వాళ్ళ గురించి అయితే నాకు తెలుసు, కానీ నా గురించి నాకు తెలియంది, నాకు తెలియని నాకెట్లా తెలుస్తుంది, ఇన్నాళ్ళు నేను అబ్జర్వ్ చేసుకోలేదని అంటే, దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. అదేంటి అని అంటే ఈ థియరీ అన్నమాట, జొహారీ విండో థియరీ అని. డెవలప్మెంట్ డిస్కషన్స్ అంటే, మీ గురించి మీకు తెలుసు, మీరు ఏ ఫీల్డ్ లో ఉంటారో తెలుసు, ఆ ఫీల్డ్ లో ఎదుటి వాళ్ళకి అబ్బా వీళ్ళైతే ఈ పని బాగా చేస్తారా, వీళ్ళైతే ఈ పనిలో ఈ పార్ట్ కి తను ఎక్సలెంట్ అని ఎట్లయితే తెలుస్తుందో, మనకి మనం తెలుసు, పక్క వాళ్ళకి తెలియదు. అంటే నోన్ టు అదర్స్, నోన్ టు సెల్ఫ్, నాట్ నోన్ టు సెల్ఫ్. అంటే నాకు గురించి నాకు తెలుసు, కానీ నా గురించి నాకు తెలీదు, పక్కవాడికి తెలుసు. అంటే దీని ఏంటంటే, మన యాక్టివిటీస్ ని వీటన్నిటి గురించి పక్క వాళ్ళు ఫీడ్బ్యాక్ అడగాలి. ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు వాళ్ళు మన గురించి మనకు తెలియని విషయాలు చాలా చెప్తారు. ఏంటి, నీకు తెలియకుండా నీ ఈ పని చేసావులే, నీకు తెలియకుండా, నీకు తెలీదు ఇట్లా చేస్తావు, నీకు తెలియకుండానే మాట్లాడేటప్పుడు అలాగా అంటావు, లేకపోతే మాట్లాడేటప్పుడు సో అని అంటావు, లేకపోతే నీకు చెప్పే మాట స్పష్టంగా చెప్పడానికి నువ్వు కరెక్ట్ గా చివరి మాటలు మింగేస్తావు. ఇట్లా కొన్ని ఉంటాయి ఏది పబ్లిక్ లో మాట్లాడే వాళ్ళకి. అట్లాగే ఈ ఫీడ్బ్యాక్ తీసుకోవటం ద్వారా మనం కరెక్ట్ గా, ఒకవేళ మీలో ఎవరైనా సేల్స్ లో ఉంటే గనక, ఎట్లయితే సేల్స్ లో మన గురించి మనం తీసుకుంటాం, మన ప్రోడక్ట్స్ గురించి ఎట్లయితే తీసుకుంటామో, ఈ ఫీడ్బ్యాక్ మన ఇంట్లో వాళ్ళతో, అంటే జెన్యున్ గా మనకి ఇచ్చేది ఎవరు, అమ్మ వాళ్ళు ఒకళ్ళు, క్లోజ్ రిలేషన్స్ నుంచి ఒకటి, స్పౌస్ ఒకటి, అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఒకటి, అండ్ మీ ఇంటి పక్కన వాళ్ళు, లేకపోతే మీకు తెలియని అంటే మీ బిజినెస్ సర్కిల్లో ఒకటి. ఇట్లా 4-5 దగ్గర నుంచి మీరు కనుక ఫీడ్బ్యాక్ తీసుకుంటే, మీరంటే మీకేంటో ఈ ఫీడ్బ్యాక్ ద్వారా తెలుస్తుంది, మీకు తెలియని మీరు. ఓకే, అండ్ నాట్ నోన్ టు అదర్స్, వేరే వాళ్ళకి తెలియదు కానీ నా గురించి నాకు తెలుసు. అంటే షేర్ థాట్ఫుల్లీ. అంటే నాకు లోపల భయం ఉంది, కానీ ఎప్పుడు నేను ధైర్యంగా ఉన్నట్టు కనపడతాను. సో ఈ భయాన్ని నేను ఎట్లా ఛానలైజ్ చేసి నా భయాన్ని ఓవర్కమ్ చేయాలి, ఎట్లా నా ఏదన్నా నేను అంటే ఈ సెల్ఫ్ అవేర్నెస్ లో నాకు ఒక మాట అంటే బాగా కోపం, లేకపోతే రౌడీ లాగా ఉన్నావు, లేకపోతే నువ్వు ఆ అమ్మాయిని అట్లా ఏదన్నా ఒక టీజ్ చేసే క్రమంలో అంటే మనకు కోపం వస్తుంది. ఆ కోపాన్ని డిప్లొమాటిక్ గా మనం ఏది ఎక్స్ప్రెస్ చేయం, కానీ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఒక థాట్ఫుల్, నువ్వు ఇట్లా అంటే నాకు కోపం వస్తుంది అనే విషయాన్ని మీరు
ఆ కోపాన్ని అట్లా అనమాకు అనా, లేకపోతే అసలు మీరు ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు థాట్ఫుల్లీ, అంటే మీకున్న లోపల ఉన్న భయాన్ని కానీ మీకున్న ఫ్రస్ట్రేషన్ కానీ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? దాంతో వేరే వాళ్ళకి సంబంధం లేదు, కానీ మీకు తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. నాట్ నోన్ టు అదర్స్ బట్ యు నో టు యువర్ సెల్ఫ్. అట్లాంటప్పుడు మీరు మిమ్మల్ని చక్కగా ఎట్లా మిమ్మల్ని మీరుగా ఎక్స్ప్రెస్ చేస్తారు అనేది ఒకటైతే, పక్క వాళ్ళకి తెలియదు. అంటే వాటిని ఛాలెంజెస్ గా తీసుకొని మనం ముందుకు ఎట్లా వెళ్ళాలి అనేది ఒక పాయింట్ అన్నమాట. సో ఇట్లా మీరు చేయటం మూలంగా మీ గురించి మీరు ఇంప్రూవ్ అవుతారు, మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకోవడం కుదురుతుంది. అండ్ దీంట్లో ఏంటంటే ఎక్కడ అనేది అవేర్నెస్ అయితే వస్తుంది, కానీ ఈ అవేర్నెస్ కోషెంట్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఐడెంటిఫై, అండర్స్టాండింగ్, మీ ఫీలింగ్స్ ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు, మిమ్మల్ని మీరు సెల్ఫ్ మేనేజ్ చేసుకోవచ్చు, మీ రిలేషన్షిప్స్ ని మీరు చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు, సోషల్ గా మీరు ఎంతవరకు ముందుకు వెళ్ళొచ్చు, సోషల్ అగ్రిమెంట్స్ వీటన్నిటిని ఎట్లా మిమ్మల్ని మీరు ముందుకు వెళ్ళొచ్చు, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి అన్నమాట. సో ఇందులో ఇవన్నీ తెలుసుకోవటమే కాదు, ఈ తెలుసుకున్న వాటిల్లో నన్ను నేను ఏం కంట్రోల్ చేసుకోవాలి, నన్ను నేను ఎక్కడ నా కంట్రోల్లో లేనివి ఎట్లా వదిలిపెట్టాలి అనంటే, మనకి మనం కంట్రోల్ చేసుకున్న దానికి మన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటాం. అండ్ మనం ఇంకొకరితో మాట్లాడేటప్పుడు పొలైట్ గా మాట్లాడగలం. అండ్ నేను ఎదుటి వాళ్ళు ఎంత కోపంగా ఉన్నా నన్ను నేను సాఫ్ట్ గా కూల్ గా ఉంచుకోగలగాలి. అట్లా ఈ సర్కిల్ మనకు అన్ని చెప్తుంది. మన ఎమోషన్స్ ని మనం హెల్ప్ అడగాలంటే అది నా కంట్రోల్లో ఉంది, కానీ అదర్స్ వేరే వాళ్ళు నన్ను ఎట్లా ట్రీట్ చేస్తారు, వేరే వాళ్ళు నన్ను ఎట్లా ఇష్టపడతారు, వేరే వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే అది అదర్స్ చేసే పనికి మనము రెస్పాన్సిబిలిటీ కాదు కదా. సో ఈ అవేర్నెస్ మనం గనక తెచ్చుకుంటే మనం ఎట్లా ఉంటున్నాం, నా కంట్రోల్లో ఏముంటాయి, బయట కంట్రోల్లో నేనేం చేయలేను, కానీ మన కంట్రోల్లో ఉన్నాయి, మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు కదా మన ఎమోషన్స్ అనేది. అట్లా మనల్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు అన్నమాట. అట్లాగే ఈ కంట్రోల్ అన్కంట్రోల్ ఇప్పుడు ఏంటి చెప్పుకున్నామో, అట్లాగే మనం మాట్లాడేటప్పుడు మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనం ఎక్కడ ప్రొడక్టివ్ గా ఉంటాం, ఎక్కడ అన్ప్రొడక్టివ్ గా ఉంటాం, అంటే ఎక్కడ నెగిటివ్ గా ఉంటాం, ఎక్కడ పాజిటివ్ గా ఉంటాం అనేది చూసుకుంటే, మీకు ఒక గాసిప్ ఇవన్నీ వింటే, రూమర్స్ ఇవన్నీ మన గురించి ఎవరైనా స్ప్రెడ్ చేస్తుంటే మనము రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఆ గాసిప్ వీటన్నిటిని ఎట్లా మనం ఫేస్ చేస్తున్నాము అనేది చూసుకుంటే ఆ కోపం వచ్చేస్తుంది మనకి, నన్ను అంటారా అని. దాన్ని ఒక ప్రొడక్టివ్ గా ఎట్లా మనం ముందుకు తీసుకెళ్తాం, దాంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి అనేది చూసుకుంటా ఉండొచ్చు అనమాట. అంటే మనకి పూర్ కమ్యూనికేషన్ స్కిల్ ఉందనుకో, అబ్బో వాడు మాట్లాడలేదులే, వాళ్ళ ఇట్లా ఉన్నారులే అట్లా ఉన్నారులే అంటాం. కానీ దాన్నే ఒక ఛాలెంజ్ గా తీసుకొని మనల్ని మనం ముందుకు తీసుకెళ్ళి, మనం మాట్లాడలేకపోవచ్చు, మన టీం మాట్లాడుద్ది కదా, ఆ వాటిని ప్రొటెక్టివ్ గా ఎట్లా మన టీం అందరితో కలిసి మాట్లాడి, అరే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, నువ్వు ఇది చేయి, నేను ఎక్కడ ఎక్సెల్ గా ఉన్నాను, ఎప్పుడు మన గురించి మనకు తెలుస్తుందో అప్పుడు మాత్రమే మనం ప్రొడక్టివ్ గా ఉండగలుగుతాం. సో దీనికి మనకి ఉండాల్సిన హ్యాబిట్స్ ఏంటంటే, ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే ఇవన్నీ మనం ప్రొడక్టివ్ గా ఉంచుకుంటామో ఆటోమేటిక్ గా మనకి కొన్ని హ్యాబిట్స్ మాత్రం మనలో వచ్చేస్తాయి. వాటిని ఈ 5 హ్యాబిట్స్ కూడా మనని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎట్లా? బిల్డ్ కాన్ఫిడెన్స్, అట్లాగే ఏం మోటివేట్ చేస్తుంది, మనని ఎట్లా ఏ విషయం నన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఇదేంటంటే ఒక బిజినెస్ లో ఉన్నప్పుడు, అబ్బా నువ్వు మాట్లాడితే భలే ఉంటది, నువ్వు ఏ డీల్ నైనా ఇట్లాగే తీసుకెళ్తావు అనే ఒక ప్రైజింగ్ వర్డ్ మిమ్మల్ని మోటివేట్ చేస్తుందా, లేకపోతే మీకు వచ్చే మనీ మోటివేట్ చేస్తుందా, ఆ మనీ నాకు ఇష్టమండి,
అంటే మొన్న వెల్త్ గురించి అయింది కదా, నాకు మనీ అంటే చాలా ఇష్టం అండి, మనీ ఎర్న్ చేయడం ఇష్టం అండి. సో ఎట్లా కన్విన్స్ చేసి నీ రియల్ ఎస్టేట్ వాటిని, లేకపోతే ఎల్ఐసిస్ ని, లేకపోతే ఏదైనా సరే సేల్ ప్రొడక్ట్ ని, వీటన్నిటిని ఎట్లా నువ్వు సేల్ చేయగలవు అనేది ఒకటే. అట్లా ఎట్లా మోటివేట్ అవుతావు నువ్వు అనేది తెలుసుకోవడం ఒకటైతే, దిస్ షల్ టు పాస్ అనే మెయిన్ ఎప్పుడైనా సరే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఏ సిచ్యుయేషన్ లో ఉన్నా ప్రతిదీ పాజిటివే జరగదండి, ఎవరి లైఫ్ లోనూ నెగిటివ్ కూడా జరుగుతుంది. ఇది కూడా పోతదిలే, మంచి వచ్చినప్పుడు ఎట్లయితే కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతుందో, చెడు జరిగినా అట్లాగే వెళ్ళిపోతుందిలే అన్న ఆలోచన మనకి వస్తుంది. అండ్ డు నాట్ డిమాండ్ పర్ఫెక్షన్ ఎవ్రీ టైం. మనం ప్రతి చోట పర్ఫెక్ట్ గా ఉండాలి, పర్ఫెక్ట్ గా చేయాలని మనం పర్ఫెక్షన్ కోసం చూస్తే మనకి స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఎవరైనా ఇది పర్ఫెక్ట్ గా ఉండాలని ఇంట్లో మనం మన స్పౌస్ తోనో లేకపోతే మన పిల్లలతోనో నువ్వు ఇది ఇట్లా అంటే వాళ్ళు నేర్చుకునే ప్రాసెస్ లో ఉన్నారు. సో మనం ఎప్పుడైతే సెల్ఫ్ అవేర్నెస్ వస్తుందో వాళ్ళని యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేస్తాం. అండ్ ఒక నమ్మకం వస్తుంది మనం మాట్లాడే విధానంతో. మనం ఎప్పుడైతే ఎంపతిగా మాట్లాడతామో వాటితో ఎదుటి వాళ్ళకి మన మీద నమ్మకం వస్తుంది. అంతేగాని ఒక్క నిమిషం అండి, అంతేగాని నువ్వు ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో నేను ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్లాస్కి వెళ్ళాను, కానీ నాకు ఇందులో సెల్ఫ్ అవేర్నెస్ అన్నారు. సెల్ఫ్ అవేర్నెస్ అంటే నా గురించి నాకు తెలుసు అని అంటే ఏం తెలుసు స్పెసిఫిక్ గా, ఏ క్వాలిటీ మీరుంది, ఏది ఆ స్ట్రెంగ్త్ ఏంటి అనేది మీ గురించి నిజంగా మీరు తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఒక ట్రస్ట్ అనేది వస్తుంది, మన మీద మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం ఎదుటి వాళ్ళకి ఒక నమ్మకంగా ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, రిలేషన్స్ ని నమ్మకంగా వాళ్ళకి నేనున్నాను నీకు అనే ధైర్యం కూడా చెప్పగలుగుతాం. ఇదే దీనికోసం మనం ఏమీ తప్పు చెప్పక్కర్లా. అంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాన్ నా బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియం చ నానృతం బ్రూయాదీశ ధర్మా సనాతన. అంటే మంచిగా మాట్లాడాలి, తీయగా మాట్లాడాలి, బట్ నో హార్ష్ ట్రూత్, నో స్వీట్ లైఫ్. అంటే మనం చెప్పే నిజమైనా సరే సాఫ్ట్ గా ఎదుటి వాళ్ళని ప్రిపేర్ చేసి చెప్పగలుగుతాం. అట్ ది సేమ్ టైం స్వీట్ గా మనం అబద్ధాలు ఏమీ చెప్పక్కర్లేదు. అంటే మన ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే మనం మాట్లాడే విధానంలో కూడా మార్పు వస్తుంది. అంటే ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో డెఫినెట్ గా మనము మన ఎమోషన్స్ ని, మన కోపాన్ని, మన ఆనందాన్ని, మన చిరాకుని, చీదర్ని అన్నిటిని మేనేజ్ చేసుకోగలుగుతాం. అంటే ఎక్కడ ఎట్లా ఉండాలి అనేది మనకు తెలియకుండానే మనం నేర్చుకోగలుగుతాం. దీనికే ఒకటి సింపుల్ మెథడ్ 3H అని ఉంటదండి. ఒకటి హార్ట్ తో ఆలోచిస్తాం. హార్ట్ అంటే అపతి, అయ్యో అలా అయిందా అని వాళ్ళతో పాటు మనం కూడా బాధపడుతుంటే అక్కడ మనకి ఏమీ జరగదు, అవునా కదా? మనం వాళ్ళతో పాటు మనము అయ్యో అలాగా అని అంటే వాళ్ళకి ధైర్యం చెప్పాల్సింది పోయి మనము వాళ్ళతో బాధపడతా కూర్చుంటే అవతల మనిషికి ఉపయోగమే ఉంది, వాళ్ళ బాధ ఇంకా ఎక్కువ అవుద్ది. అదే సింపతి అని అంటే మన బ్రెయిన్ అండ్ మన హార్ట్ రెండు కూడా పనిచేస్తాయి. ఓ అలాగా పోనీలే, ఇది కూడా ఇందాక మనం అనుకున్నాం కదా, ఇది కూడా ముందు మంచి జరుగుతుందిలే, ఇది కూడా వెళ్ళిపోతుందిలే, ఇప్పుడున్న హార్డ్ టైమ్స్ కూడా మన దాటేస్తాంలే అని అనుకుంటాం. అంటే హార్ట్ తో పాటు నీకేం పర్వాలేదు, నువ్వు ధైర్యంగా ఉండు అని సింపతిగా చెప్తాం. కానీ సింపతితో కూడా పని కాదండి, ఎంపతితోనే పని అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా చనిపోయినా లేకపోతే ఏదైనా బిజినెస్ లో లాస్ వచ్చినా వాళ్ళతో పాటు మనం అయ్యో నాకు ఇట్లా జరిగిందా అన్న ఇబ్బందే
అంటే వాళ్ళని మనం హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలి కదా. ఊరికే అయ్యో పాపం అలాగా పాపం అంటే వాళ్ళకి ఏం ఒరుగుతుంది కదా. సో ఎంపతి, ఈ ఎంపతి అనేది వాళ్ళకి అలాగా నీకేం కాదు నేనున్నాను, నీకు ధైర్యంగా నేను ఉంటాను, ఇద్దరం కలిసి నేను నీకు హెల్ప్ చేస్తాను, నాకు చేతనైన సహాయం అని వాళ్ళకు ఒక హెల్పింగ్ హ్యాండ్. అంటే మనకి హార్ట్ లో ఒక సింపతి, వాళ్ళ ప్లేస్ లో మనం ఉంటే ఎట్లా అయితే చేయగలము అనేది ఇంత ఒక డెసిషన్ తీసుకునే క్రమంలో ఎట్లా మనము వాళ్ళ పొజిషన్ ని అర్థం చేసుకొని మనం ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇస్తామో దట్ ఈస్ కాల్డ్ ఎంపతి. ఈ ఎంపతి అనేది చాలా ఉపయోగపడుతుందండి. అయితే ఇవంతా ఏంటంటే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇంట్రాపర్సనల్ అండ్ ఇంటర్పర్సనల్, ఈ రెండింటిని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, మనల్ని మనం ముందుకు అడిగేయటానికి ఉపయోగపడతాయి. ఈ ఉపయోగపడే దాంట్లోనే అయినా మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈక్యూ ఏంటి కొత్తగా అని అంటే ఈ ఎమోషనల్ కోషంట్ అంటారండి. ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటున్నాం అనేది. అంటే నా గురించి నాకు ఎంతవరకు తెలుసు అంటే కొంచెమే తెలుసా, ఎక్కువ తెలుసా, ఈ కోషంట్ అనేది లైఫ్ టైమ్ పనికొస్తుంది. ఈ ఎమోషనల్ కోషంట్ అనేది నథింగ్ బట్ ఒక టెస్ట్ చేస్తారండి. మీరు ఎట్లా ఉన్నారు, మీరు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, మీ ఆలోచన విధానం ఎట్లా ఉంది, సిచ్యుయేషన్కి ఎట్లా మీరు రియాక్ట్ అవుతున్నారు అనేది, ఇవన్నీ ఒక కోషంట్ అంటే ఒక టెస్ట్ అనేది ఉంటుందండి. అట్లాగే ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషంట్. ఈ ఇంటెలిజెన్స్ కోషంట్ అంటే మన చదువు, మన యాక్టివిటీ, యాక్టివ్గా ఉంటాం, మన ఈ మనకున్న అడాప్టబిలిటీ స్కిల్స్, ఈ ఒక మ్యాథ్స్ చేయడం కానీ ఏదో ఒక స్కిల్, మనకి ఏదైతే స్కిల్స్ ఉంటాయో ఈ స్కిల్స్ ఇవన్నీ మనం ఎట్లా యూజ్ చేసుకుంటున్నాం అనేది, ఎట్లా యూజ్ చేసుకుంటాం అనేది, మన మెమరీ ఎట్లా ఉంది, మనం ఎంతవరకు గుర్తుపెట్టుకుంటున్నాం, ఇవన్నీ ఐక్యూ కింద వస్తాయండి. కానీ ఈ ఈక్యూ అని అంటే మనం అర్థం చేసుకోవటం, మనం ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయటం, ఎదుటి వాళ్ళని వాళ్ళ ప్లేస్ లో ఉండే అర్థం చేసుకోవటం, ఈ ఎంపతి, ఈ సోషల్ స్కిల్స్, సోషల్ రిలేషన్షిప్స్ మనం ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నామో అది. సో ఈ ఐక్యూ అని అంటే ఇది ఓన్లీ మన సక్సెస్ కి ఓన్లీ 20%. అంటే మనం ఏం చదువుకున్నా ఆ చదువు అనేది 20% మాత్రమే ఉపయోగపడుతుంది. రిమైనింగ్ అంతా ఈక్యూ. ఈక్యూ అంటే మన ఎమోషనల్ కోషంట్, మనం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడంలోనే మిగిలిన 80% ఉంటుంది. సో 20 + 80% ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ఈ సక్సెస్ ఇది మనం ఏ పని చేసినా ఉంటది. అండ్ ఐక్యూ అనేది ఓన్లీ 25 years or 30 years మన లెర్నింగ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మన ఐక్యూ పెరుగుతూనే ఉంటది, మన అవేర్నెస్ పెరుగుతూ ఉంటది. కానీ ఈక్యూ అనేది మాత్రం లైఫ్ టైం మన ఎక్స్పీరియన్సెస్ పెరిగే కొంది ఈక్యూ అనేది లెవెల్ పెరుగుతూనే ఉంటది. ఈక్యూ అనేది చదువుతో సంబంధం లేదు. సో అది మన లైఫ్ టైము మనం ఎదుటి వాళ్ళతో, సొసైటీతో ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం అనే దాని మీదే బేస్ అయి ఉంటుంది. ఇవి రెండు కలిస్తేనే సక్సెస్. సో ఇక్కడ ఒక చిన్న ఈ డయాగ్రామ్ తో మీకు అసలు ఎందుకు ఈక్యూ లెవెల్స్, ఎందుకు అందరూ ఒకే విషయాన్ని చూసినా ఎందుకు అందరూ ఒకే రకంగా అర్థం చేసుకోరు అని అంటే, ఒక ఎక్స్టర్నల్ ఈవెంట్ జరిగింది అనుకోండి, దాన్ని మనము 5 senses అంటే చెవులతో వింటాం, కళ్ళతో చూస్తాం, మన స్పర్శతో మనం అనుభవిస్తాం, అండ్ మన నాలికతో టేస్ట్ చేస్తాము. అట్లా మనకున్న 5 senses తో మన స్కిన్ తో ఫీల్ అవుతాం. సో ఇవన్నీ ఈ 5 senses ని అన్ని కలిపి చూసినా కొన్ని ఫిల్టర్స్ మన దగ్గర ఉంటాయి. అవేంటి? డిలీట్, డిస్టార్షన్, జనరలైజేషన్. ఇవన్నీ ఉండటం వలన, ఆల్రెడీ అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ మన మైండ్ లో ఉండటం వలన
మన ఇంటర్నల్ రిప్రజెంటేషన్ జరిగి ఒక స్టేట్ అనేది ఒకటి వస్తుంది. అంటే ఓకే ఇది జరిగిందా అని ఒక్కొక్కళ్ళ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఒక్కొక్కళ్ళ ఫీల్ అవుతాం. దీని ద్వారా మన ఫిజియాలజీలో చేంజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి మన ఎదుటి సిచ్యుయేషన్ ని అర్థం చేసుకునేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండి. అయితే ఇక్కడ ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని మనం ఏ విధంగా మనని మనం అర్థం చేసుకోవాలి, మనని మనం రెసిప్రొకేట్ చేస్తాము, లేకపోతే మాటే కదా, ఈ మాటలో ఇంత పవర్ ఉందా, మన మాటలకి అంత శక్తి ఉందా, ఎదుటి వాళ్ళని మోటివేట్ చేయటం కాదు, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటాము, కానీ ఇవన్నీ ఆ మాట వరకే ఉంటాయి కదా అని అంటే కాదండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ ఈ మాటకున్న శక్తి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మాటకున్న శక్తి ఏంటో ఒక జపనీస్ సంబంధించిన మొసారు ఇమోటో అనే ఒక ఆయన మాటకున్న విలువ ఏంటి అని చెప్పి ఒక వాటర్ మీద చూసారండి. నీళ్ళకు కూడా మన మాటల వలన ఒక ఫ్రీక్వెన్సీ, ఒక వైబ్రేషన్ ఉంటుందా అని చూశారు. అంటే ఆ వాటర్ వల్ల ఎట్లా ఉంటది అని అంటే, నీళ్లు ఒక గ్లాస్ లో పెట్టారండి, 2 గ్లాసుల్లోకి తీసుకున్నారు నీళ్లు, ఒక గ్లాస్ లో ఆ గ్లాస్ వాటర్ ఒక దగ్గర పెట్టారు. అబ్బా నాకు ఈ నీళ్ల వలన నాకు శక్తి వస్తుంది, ఈ నీళ్లు తాగటం వలన నేను హ్యాపీగా బతుకుంటున్నాను, నా దాహం తీరుతుంది, థ్యాంక్ యూ నువ్వు ఇట్లా చేయటం వలన, ఈ నీళ్ళు వలన నేను ఇంకా లైఫ్ లీడ్ చేస్తున్నాను, నా బాడీలో 80% వాటర్ ఉంది, ఈ వాటర్ ని నేను బయట నుంచి కూడా తీసుకోవటం వలన నాకు ఈ నేచర్ ఇచ్చిన ఈ వాటర్ నా జీవితాన్ని కాపాడుతుంది, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అనుకుంటాం. ఇంకో గ్లాస్ దగ్గరికి వెళ్ళి ఈ వాటర్ ఎప్పుడు ఇంతే, ఈ వాటర్లో నాకు ఈ నీళ్లు ఎప్పుడు దాకా నీళ్లు తాగాల్సి వస్తుంది, ఈ నీళ్ళేంటో ఎప్పుడు బురదగా ఉంటాయి, ఈ నీళ్ళేంటో ఎప్పుడు నాకు అసలు నచ్చవు, ఎప్పుడు స్వీట్ గా ఉండవు, ఈ నీళ్ళేంటో అని చెప్పి నీళ్ళని తిడతా ఉంటే ఆ నీళ్లకున్న స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో చూడండి, లెఫ్ట్ సైడ్ లో ఉన్నది నీళ్ళని తిడితే వచ్చిన స్ట్రక్చర్, రైట్ సైడ్ లో ఉన్నది నీళ్ళని పొగిడితే ఉన్న స్ట్రక్చర్. అంటే మన మాటకి నీళ్లు కూడా రెస్పాండ్ అవుతాయి, నీళ్లే రెస్పాండ్ అవుతున్నాయి. ఓ నీళ్ళేనా ఇట్లా స్ట్రక్చర్ ఇట్లా ఫామ్ అయిందని చెప్పి ఆయన 2 చిన్న చిన్న బాటిల్స్ లో అన్నం తీసుకున్నారు. ఆ అన్నాన్ని కూడా అట్లాగే ఒక దాన్నేమో తిడతా ఉన్నారు, ఒక దాన్నేమో పొగుడుతా ఉన్నారు. ఆ పొగిడే అన్నాన్ని చక్కగా అట్లాగే 3 days అయినా పాడవకుండా ఉంది. కానీ తిట్టే అన్నం ఏ గ్లాస్ లో అయితే, ఏ బాటిల్లో అయితే అన్నం తీసుకొని తిడుతున్నామో ఆ బాటిల్లో ఉన్న అన్నము పాడైపోయింది. అంటే బూజు వచ్చేసి ఫంగై ఫామ్ అయ్యి పాడైపోయింది. సో ప్రాణం ఉన్న మనం ఎట్లా ఉంటాం చెప్పండి? ప్రాణం లేని ఒక నీళ్ళకు కూడా ప్రాణం ఉంది అని ఆయన చెప్పారు. మన వేదాల్లో ఉంది. బట్ ఈయన మొసారు ఎమోటో అని ఆయన నీళ్ళకు కూడా అవి ఒక ఎనర్జీ లాగా క్రియేట్ అవుతాయి. ఆ ఎనర్జీని మనం తీసుకుంటే మనలో కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అని కనిపెట్టిన ఆయన ఈ ఇమోటో గారు. అంటే ఇప్పుడు మనం గుడికి వెళ్ళి అదే నీళ్లు, అదే వైబ్రేషన్, దేవుణ్ణి పొగుడుతా అక్కడ వెళ్ళి అక్కడ గుళ్ళో గంట కొడతా దేవుణ్ణి పొగుడుతా ఉంటే ఆ పొగడతల్లో ఆ వాటర్ కి ఆ పాజిటివ్ ఎనర్జీ వచ్చి అవి మనకి మెడిసిన్ లాగా పనిచేస్తాయి. ఒక మాటకి అంత విలువ ఉందండి. నీళ్ళే అట్లా ఉంటే మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన మాట ఎలా ఉండాలో తెలుసుకోండి. ఎలా ఉంటే మనం ఎట్లా మాట్లాడతాం అనేది మనకు అర్థమవుతుంది. సో ఎప్పుడు మనకి ఎక్కడన్నా సరే ఈ గ్రాటిట్యూడ్ అనేది ఒక పాజిటివ్ గా మాట్లాడేటప్పుడు ప్రతి చోట మనకు ఒక లెర్నింగ్ ఉంటుందండి.
అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ సిచ్యుయేషన్ అయినా అందులో ఒక లెర్నింగ్ ఉంటుంది. ప్రతి ఎక్స్పీరియన్స్ లో ఒక లెర్నింగ్ ఉంటుంది. ఆ లెర్నింగ్ కి మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. అది గ్రాటిట్యూడ్ అనేది ఒక నోన్ పర్సన్ కి, అన్నోన్ పర్సన్ కి, ఇప్పుడు అందరికీ గ్రాటిట్యూడ్ చెప్పొచ్చు. అండ్ చిన్న చిన్న మిస్టేక్స్ ని ఓవర్లుక్ చేయొచ్చు. అంటే అది మనకి తప్పేం కాదు. క్లాస్ నీళ్లు కింద పడినాయి, అది తప్పేం కాదు, చేయి జారింది పడింది, కానీ మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవచ్చు. సో చిన్న చిన్న మిస్టేక్స్ ఫ్యామిలీలో ఎవరైనా సరే వాళ్ళ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ తో చేసి ఉండొచ్చు. ఏదైనా సరే చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు, ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా, లేకపోతే మనమైనా సరే, పెద్దవాళ్ళు అన్నా కానీ మనమైనా సరే ఏదో ఒక విషయంలో ఎప్పుడైనా సరే ఏదో ఒక మిస్టేక్ చేసి ఉండొచ్చు. ఆ మిస్టేక్ ని పట్టుకొని నువ్వు వింటే అని అనకుండా, అంటే ఇప్పుడు మనం వాటర్ ఎగ్జాంపుల్ చూసాం కదా, మనం అట్లా అనకుండా ఓకే లెట్ ఇట్ బి, ఈసారి ఆ మిస్టేక్ చేయకు అని ఒక ఎంపతిగా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకు ఒక డైరెక్షన్ చూపిస్తే అందరూ కలిసి ముందుకు వెళ్తామండి. అదే దట్ ఈస్ నథింగ్ బట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అట్ ది సేమ్ టైం మనల్ని మనం ఒక గ్రాటిట్యూడ్ పొజిషన్ లో, లేకపోతే మనకి ఎప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ వచ్చినా కానీ, అవి ఇందాక అనుకున్నాం కదా స్టార్టింగ్ లో, నెగిటివ్ ఎమోషన్స్ కి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటది. ఆ ఎక్కువ ఫ్రీక్వెన్సీలో మనల్ని మనం అర్థం చేసుకోవటం, మనం లో వైబ్రేషన్ కి వెళ్ళిపోతాం. ఆ వైబ్రేషన్, ఆ ఫ్రీక్వెన్సీ చాలా లెంగ్తీగా ఉంటది అనుకున్నప్పుడు ఇట్లా కొన్ని ఐఎమ్ ప్లేఫుల్, ఐఎమ్ కైండ్నెస్, ఐఎమ్ లెర్నింగ్, ఐఎమ్ రెస్పాన్సిబుల్, అంటే దేనికైనా సరే మనల్ని మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న క్రమంలో మనము ఏ సిచ్యుయేషన్ ఎట్లా జరిగింది, దాన్ని ఇంకా వేరే విధంగా ఎట్లా చూడొచ్చు, దాని నుంచి మనం ఏ లెర్నింగ్స్ ఉన్నాయి, దాన్ని ఎట్లా ఆ సిచ్యుయేషన్ ని ఎట్లా మనని ఒక ఛాలెంజ్ గా తీసుకోవచ్చు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. దీన్నే చూడండి, వెయిట్ అండ్ వాచ్ టిల్ ఐ టర్న్ ఇంటూ ఏ బటర్ఫ్లై. అంటే ఏది ఒక్క రోజులో రాదండి. ఇవన్నీ మనము ఒక్కొక్కటి ఇవన్నీ ఇప్పుడు ఈ 21 days లో మనకి నేర్పించిన స్కిల్స్ ఒక్కొక్కటి మనము నేర్చుకొని ముందుకు వెళ్తా ఉంటే, ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు ప్యూపా దశలో ఉన్నా కానీ నెక్స్ట్ మనం బటర్ఫ్లై చూడండి, నేను బటర్ఫ్లైగా టర్న్ అవటానికి ఎంతో టైం పట్టదన్నట్లు మీరు కూడా మిమ్మల్ని మీరు మార్చుకుంటా ముందుకు వెళ్ళండి. సో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏదైనా సరే మన ఇన్నర్ జర్నీ ఎప్పుడు స్లోగానే ఉంటదండి, కాతే స్టడీగా ఉండాలి. సో మన ఈ ఎమోషన్స్ మనం ఎట్లా ఉంటున్నామో, మన ఫీలింగ్స్ మన ఎట్లా వేరే వాళ్ళకి మాట్లాడుతున్నామో, మనం ఏ సందర్భంలో ఎదుటి వాళ్ళని ఎట్లా హెల్పింగ్ హ్యాండ్ ఇస్తున్నామో అనేది మనం కాన్షియస్ గా ఉంటే మనలో ఇన్నర్ చేంజ్ అనేది బిగిన్ అవుతుంది. అట్లాగే ఎప్పటికయ్యేది ప్రస్తుత పంపటికి ఆ మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఇప్పుడు మనం ఏదైనా ఇక్కడ తప్పించుకోవడం అంటే తప్పించుకోవడం కాదండి. ఏదైనా సరే మనం మాట్లాడేటప్పుడు మనం ఎదుటి వాళ్ళకి ఎట్లా చెప్తే మనం అర్థమవుతామో, మనని అర్థం చేసుకుంటారో ఆ విధంగా చెప్పడంలో తప్పే లేదు. కానీ మ్యానిపులేషన్ అనేది ఇందాక అనుకున్నాం కదా, నో స్వీట్ లైఫ్, నో హార్ష్ ట్రూత్. ఏ నిజం చెప్పినా కానీ కరెక్ట్ గా నెమ్మదిగా చెప్పటం అలవాటు చేసుకోవాలి. అండ్ నో హార్ష్ స్వీట్ లైఫ్ అనేది వద్దు. అంటే మనము మన మాట మార్చుకొని నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అని ఒకటి ఉందండి. అంటే సందర్భాన్ని ఎట్లా మార్చి మనం చెప్తే ఎదుటి వాళ్ళు మనని ఒక పాజిటివ్ గా అర్థం చేసుకుంటారు. విషయం చెప్పేది అదే, కానీ అర్థం చేసుకునే విధంగా, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా, వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ లోకి వెళ్ళి మనం చెప్పగలిగిన రోజున సక్సెస్ అనేది మన దగ్గరే ఉంటదండి. సో మన ఎమోషన్స్ ని మనం ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటాం, ఈ ఎమోషన్స్ ద్వారా మనం ఎదుటి వాళ్ళకి మనల్ని ఆ కొత్తగా అర్థం చేసుకునే స్కోప్ ఎట్లా ఇస్తాం, మన కోపాన్ని, మనలో ఉండే ఫ్రస్ట్రేషన్ ని
ఎలా ఛానలైజ్ చేసుకుంటా, ఇవన్నీ కూడా నేర్పించేదే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అండ్ ఈ రోజు ఇందాక మీకు ఒక జొహారీ విండో అనేది ఒకటి స్క్రీన్ అనేది మీకు ఇందాక ఎవరన్నా స్క్రీన్ తీసుకుంటే ఓకే, లేదంటే నేను గ్రూప్ లో ప్రవీణ్ గారికి పెడతానండి. ఆ దాంట్లో జొహారీ విండో అనే ఒక స్క్రీన్ ఉందండి. జస్ట్ మీరు ఏమొద్దండి, ఒక 5గురిని ఫీడ్బ్యాక్ అడగండి. ఇందాక మనం అనుకున్న విధంగానే 5గురు ఫీడ్బ్యాక్ అడగండి. ఒకటి మీ ఇంట్లో వాళ్ళని, మీ స్పౌస్ లేకపోతే మీ పెళ్లి కాలేదు పేరెంట్స్. 2 మన పేరెంట్స్, ఎందుకంటే మనకి ఊహ తెలియని నుంచి వాళ్ళు మనతోనే ఉన్నారు. మన గురించి వాళ్ళకి మనకంటే బాగా తెలుసు. ఏ క్షణం కోపం వస్తుంది, ఏ క్షణం ఎట్లా ఉంటాం, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు అనే ఒక్క మాటతో, నా గురించి నీ అభిప్రాయం రాయండి అనే ఒక్క మాటతో మీరు వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవచ్చు. ఆ ఫీడ్బ్యాక్ ద్వారా మనల్ని మనం ఎట్లా మార్చుకోవాలి అనేది మనకే తెలుస్తుంది. సో ఒకటి స్పౌస్, ఇంకొకటి పేరెంట్స్, ఫ్రెండ్స్, మీ ఆఫీస్ లో మీకున్న క్లోజెస్ట్ కొలీగ్, అందరికి ఇవ్వాల్సిన పని లేదండి. ఇది మన గురించి ఒక క్లోజ్ ఫ్రెండ్, ఆఫీస్ కొలీగ్, అక్కడ మీ నైబర్స్ లో, మీ ఇంటి చుట్టుపక్కల మిమ్మల్ని ఎక్కువ అటాచ్మెంట్ అయిన, మీతో ఉన్న క్లోజ్ అటాచ్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఒక 5గురు దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి. జనరల్ గా త్రివేణి గారు, మీకు మ్యారేజ్ అయిందా? సో మీరు మీ మదర్ దగ్గర తీసుకోండి. మీ మదర్స్ ఎవరు సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వరండి. ఫోన్లే నీకేం తెలుస్తుందిలే, నేను ఎట్లాగే మాట్లాడతాను, నా గురించి ఒపీనియన్ చెప్పమంటే నీ గురించి ఏముంది చెప్పడానికి అని అంటారు. సో మదర్స్ ఎప్పుడు కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వరు. సో వాళ్ళని ఎట్లా మనం కన్విన్స్ చేసుకొని మన ఫీడ్బ్యాక్ తీసుకోవాలో మీరు నేర్చుకుంటారు. సో దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్. సో దానికి మళ్ళీ ఈ తీసుకునే క్రమంలో మనకేంటి, అమ్మని టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసేసుకుంటాం, ఫాదర్ని టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసేసుకుంటాం మనకున్న చదువుని బట్టి. సో వాళ్ళతో కూడా మన కమ్యూనికేషన్ అనేది మారాలి. సో ఆ కమ్యూనికేషన్ మారితే మనకు కావాల్సిన ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎంపతి. అంటే మనం ఎక్కడ ట్రిగ్గర్ అవ్వకుండా, అంటే నాకు కోపం వస్తుంది, ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుని కాదమ్మా ఇవ్వమ్మా అని అట్లా అడిగితే వాళ్ళు ఇస్తారు. సో అట్లా మీరు ఈ ఫీడ్బ్యాక్ ఈ రోజు టాస్క్ అండి. ఈ టాస్క్ ని మీరు ఒక్కసారి అందరూ చేస్తారని నేను భావిస్తున్నానండి. సో ఈ ఎమోషన్స్ ని, వీటన్నిటిని ఎప్పుడు పాజిటివ్ గా ఉపయోగించుకోవాల్సిన పని లేదండి. మన కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఏదైనా సందర్భానుసారంగా ఉన్నప్పుడు మాత్రమే. అంటే ఈ ఎమోషన్, అబ్బా నేను ఎంపతితో కదా అర్థం చేసుకోవాల్సింది, మా అబ్బాయికి మార్కులు చాలా తక్కువ వచ్చినాయండి, పర్వాలేదులేరా అని అనకుండా కొంచెం కోప్పడి నీకు మార్కులు ఇక్కడ తక్కువ వచ్చినాయని యూ హ్యావ్ టు షో ద గైడెన్స్. వాళ్ళకి గైడ్ చేస్తా, వాళ్ళని ప్యాంపరింగ్ చేస్తానే వాళ్ళకి ఒక గైడ్ చేస్తా, వాళ్ళని ఒక డైరెక్షన్ లో మీరు అనుకున్న గోల్ లేకపోతే మీ పిల్లలు అనుకున్న గోల్ ని రీచ్ అయ్యే క్రమంలో కొంచెం కోప్పడినా తప్పు లేదు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నాం, అన్ని నా గురించి నాకు తెలుసు, వాళ్ళ గురించి నాకు తెలుసు, వాళ్ళ కాళ్ళలో ఉండి నేను చూస్తున్నానులే, సో వాడికి తక్కువ మార్కులు వచ్చినాయిలే, ఆ రోజు క్లాస్ వినలేదులే, అట్లా కాదు. అక్కడ మనము మన డైరెక్షన్ ని పిల్లలకి కోప్పడి నువ్వు ఇట్లా ఉంటే నీకు ఇట్లా వస్తుంది కాబట్టి అని వాళ్ళకి ఒక డైరెక్షన్ చూపించాలి. అట్లా మన ఈ ఎమోషన్స్ ని ఆ పిల్లల మీద కూడా కోప్పడకుండా వాళ్ళని ఛానలైజ్ చేయటం, మన ఫ్యామిలీలో స్పౌస్ లో మన అర్థం చేసుకునేటట్లు ఇది ఇట్లా జరిగింది, ఇక్కడ నాకు ఒక లెర్నింగ్ వచ్చింది అని వాళ్ళని కన్విన్స్ చేయటం. అట్లా మన పాత్ని మనం క్రియేట్ చేసుకుంటా వెళ్ళిపోవటమేనండి. ఇది లైఫ్ టైమ్ ఫాలో అవ్వాల్సిందే. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది లైఫ్ టైమ్ మనకి మెచ్యూరిటీ
మెచ్యూరిటీ అని అంటే ఈజ్ నథింగ్ బట్ ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు అనేది ముందు అర్థం చేసుకుంటే మనల్ని మనం మార్చుకుంటా ముందుకు ఎట్లా వెళ్ళగలుగుతాం అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. అది సేల్స్ లో కావచ్చు, మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే ఆ ఫీల్డ్ లో ముందుకెళ్ళటానికి వీలవుతుంది. సో దీనికి మనం తీసుకునే ఫుడ్ కూడా ఒక రకమైన కారణం. ఎందుకంటే ఎప్పుడు మసాలాలు తింటా ఉంటే మనలో హార్మోనల్ లెవెల్స్ కూడా ఎక్కువ అవుతానే ఉంటాయి. సో అంటే అగ్రెసివ్నెస్ అనేది వస్తుంది. సో తీసుకునే ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోండి. అండ్ ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది చేసుకుంటే కనుక ఒక డిప్రెషన్ లో ఉన్న లేకపోతే సాడ్నెస్ లో ఉన్న వెంటనే మీరు ఒక బాడీ పోస్చర్ హ్యాపీగా ఉంటే ఎట్లా అంటారు అనేది ఒక బాడీ పోస్చర్ ఇట్లా పెట్టడం, లేకపోతే ఇట్లా అనటం చేస్తే కనుక ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తే డెఫినెట్ గా మీరు ఆ మూడ్ లో నుంచి బయటకు వచ్చేస్తారు. ఒక వాకింగ్ చేసినా మీరు నెగిటివ్ మూడ్ లో నుంచి బయటకు వస్తారు. సో ఆ టైంలో ఆ వాకింగ్ చేసే టైంలో ఏంటంటే మన మైండ్ ఆ మూడ్ లో నుంచి వచ్చే ఛాలెంజెస్, ఆ ఛాలెంజ్ నుంచి ఏ పార్ట్స్ ఉంటాయి అనేది మనకు అర్థం చేసుకోవడానికి మనకి అంటే వాకింగ్ చేస్తూ ఉంటాము, అప్పుడు మనం మనతోనే ఉంటాము, మన మైండ్ అంతా, మన దృష్టి అంతా ఇక్కడే ఉంటది. సో మనం మనకి ఆ వేస్ అనేది కనపడతాయి, ఆ ప్రాబ్లమ్ ని సొల్యూషన్ ఎట్లా చేస్తాం అనేది. దానికి ఫిజికల్ యాక్టివిటీ కూడా మెయిన్ ఉంది. సో ఇవన్నీ కూడా ఫుడ్ మన ఎమోషన్స్ ని ట్రిగర్ చేస్తుంది, మన ఫిజికల్ యాక్టివిటీ మన ఎమోషన్స్ ని ట్రిగర్ చేస్తుంది. సో బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోండి అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా మీరు మెయింటైన్ ఒక 20 minutes చాలు. వారానికి ఒక 3 days or 4 days ఒక 20 minutes ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకుంటే చాలు. మనకి మనం ఎనర్జైజ్డ్ గా ఉంటాం. మన బాడీ అనేది ఇందాక ఫస్ట్ యాక్టివిటీ అదే కదా, నవ్వుతా ఉండి నొసలు మోడవలేం కదా. సో మనము ఎప్పుడూ నవ్వుతానే ఉంటాం, ఒక పాజిటివ్ వైబ్స్ తోనే ఉంటాం. ఎస్ సార్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దీన్ని వీటికి ఏంటంటే కొన్ని మిత్స్ కూడా ఉంటాయి. అంటే వేరే వాళ్ళని అర్థం చేసుకోవటం అంటే ప్రొఫెషనల్ సక్సెస్ కి ఎమోషనల్ ఇంటెలిజెన్సే కారణం అని అంటే అది ఒక మిత్ అండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా కావాలి, అట్ ది సేమ్ టైం దానికి ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవటమే కాదు, దానితో పాటు మనం గోల్స్ ఏవైతే పెట్టుకున్నామో ఆ రకంగా అనుగుణంగా మనం స్టెప్స్ వేసుకోవటం కూడా చాలా మెయిన్. ఎందుకంటే ఒట్టి ఎదుటి వాళ్ళని అర్థం చేసుకున్నాం నాకు సక్సెస్ అయిపోయాను అంటాం కాదు. మన గోల్ ఏంటి, ఆ గోల్ వచ్చే క్రమంలో ఎదుటి వాళ్ళని కూడా మన కలుపుకొని వెళ్తున్నదే మెయిన్ అన్నమాట. సో ఇదొక మిత్. అయితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నాకు ఇన్బోర్న్ గానే ఉంది, నాకు చిన్నప్పటి నుంచి ఉంది అని అనుకుంటాం. సో అది ఎవరికైనా ఉంటది అని అంటే అది తప్పండి. ఎప్పుడైనా ఎవరైనా ఇన్బోర్న్ గా ఉండదు. మనం మన ఎక్స్పీరియన్సెస్ ని బట్టి మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడైనా ఏ వయసుతో సంబంధమే లేదు. ఎక్కడ మిస్టేక్ జరుగుతుందని మనం చూసుకొని మనం ఒక స్కిల్ నేర్చుకోవచ్చు కదా. అదే స్కిల్ ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఇన్బోర్న్ కాదు. అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేను నేర్చుకోలేను అనేది ఒక మిత్ అండి, ఎవరైనా నేర్చుకోవచ్చు. సో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ దీని ద్వారా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటా, పక్కన వాళ్ళని అర్థం చేసుకుంటా, మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతా, ఎవరైతే హెల్పింగ్ హ్యాండ్ కావాలో వాళ్ళకి, ఎవరికైతే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉందో వాళ్ళకి మీ హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి ఒక ఎంపతితో అర్థం చేసుకొని మీ సోషల్ రిలేషన్షిప్, పర్సనల్ రిలేషన్షిప్ అన్ని మెయింటైన్ చేసుకుంటా ముందుకు సాగటానికి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో అందరూ నేర్చుకుంటారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఇట్స్ ఏ వండర్ఫుల్ సెషన్ మేడం. థ్యాంక్ యూ. ఈలో పార్టిసిపెంట్స్కి ఏమైనా డౌట్ ఉంటే
అదే ఆ, డౌట్స్ క్లారిఫై చేసే ముందు త్రివేణి మేడం గారు మీ సెషన్ సమరైజ్ చేస్తారు మేడం. త్రివేణి మేడం సమరైజ్ ద సెషన్. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఐక్యూ సరిపోదు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తో కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మన భావోద్వేగాలను ఎప్పుడు ఎలా చూపించాలి చాలా ఇంపార్టెంట్. మనకి ఫస్ట్ మాట తీరు అనేది చాలా ముఖ్యం. మన మాట తీరుతోనే మనం అవతల వాళ్ళతో మన కనెక్షన్ ని డెవలప్ చేసుకోగలుగుతాము. ఓపెన్ మైండ్నెస్ చాలా ఇంపార్టెంట్. ఓపెన్ మైండ్నెస్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. మనం దాని ద్వారా న్యూ థింగ్స్ నేర్చుకుంటాము. కొత్త ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. పర్సనల్ గ్రోత్ ని అచీవ్ చేయగలుగుతాము. ఆప్టిమిస్టిక్ గా ఉంటాం ఎక్కువ. మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాము. తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో మెయిన్ గా ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్ అని. మన ఎబిలిటీ టు ఆర్గనైజ్ గ్రూప్ యాక్టివిటీస్, సోషల్ వర్కర్స్, మన లీడర్షిప్ స్కిల్స్ కూడా ఇంటర్పర్సనల్ స్కిల్స్ ద్వారా మనం డెవలప్ చేసుకోవచ్చు. దాంట్లో మెయిన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ రోల్ ప్లే చేస్తుంది. టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ 6 ఉన్నాయని చెప్పారు. హ్యాపీనెస్, సాడ్నెస్, మన ఫియర్, యాంగర్, సర్ప్రైజ్, మన డిస్గస్టింగ్ గా బిహేవ్ చేయడం. అవి ఎమోషన్స్ ని మనం ఎప్పుడు దాచుకోకూడదు. సందర్భానుసారం మనం వాటిని బయటికి చూపించాలి. తర్వాత రెస్పాండ్ వర్సెస్ రియాక్షన్ గురించి చాలా బాగా చెప్పారు. మనం ఎప్పుడు ఒక ఈవెంట్ కి రెస్పాండ్ అయితేనే మనకి మంచిగా అవుట్పుట్ వస్తుందని, ప్రొడక్టివ్ గా ఉంటుంది. రియాక్ట్ అయితే మన ప్రోగ్రెస్ ఉండదని బాగా చెప్పారు మేడం. తర్వాత 5 హ్యాబిట్స్ ఫర్ బెటర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పారు. మన కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. మన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. మనలో ట్రస్ట్ కూడా డెవలప్ చేస్తుంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా. ఎంపతి, సింపతి అండ్ ఎపతి గురించి బాగా చెప్పారు మేడం. మనం ఎప్పుడు ఎంపతితో ఉండాలని, మనం హార్ట్ తో ఫీల్ అయ్యి, మైండ్ తో ఆలోచించి, హ్యాండ్ తో హెల్ప్ చేస్తేనే వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో మనం అలా ఫీల్ అయ్యి వాళ్ళకి మనం హెల్ప్ చేయగలిగితేనే మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతుంది. సో దట్ మన కనెక్షన్ అనేది ఇతరులతో బిల్డ్ చేసుకోగలుగుతాము. ఐక్యూ ఒక్కటే ఉంటే సరిపోదు, ఈక్యూ కూడా ఉంటేనే మన 100% సక్సెస్ అచీవ్ చేస్తామని బాగా చెప్పారు మేడం. ఈక్యూ అంటే సోషల్ స్కిల్స్, ఎంపతి, సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు మేడం. మన వాటర్ కాన్షియస్ టెక్నిక్ తో మన మాట తీరు ఎలా ఉండాలో చెప్పారు మేడం. మనం ఎప్పుడు పాజిటివ్ గానే ఒక సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తే మనలో చాలా చేంజెస్ వస్తాయని, మనం చాలా కాన్ఫిడెంట్ గా ఉంటామని చెప్పారు మేడం. మనందరం హ్యూమన్స్ కాబట్టి ఎప్పుడో అందరూ 100% పర్ఫెక్ట్ గా ఉండలేము. ఏదో ఒక సిచ్యువేషన్ లో మనకి కోపం, చిరాకులు అవన్నీ వస్తాయి. అలాంటి వచ్చినప్పుడు మనం వాళ్ళని అర్థం చేసుకొని మనం ఎంపతితో వాళ్ళని సపోర్ట్ చేస్తా ఉండాలి. మన గొంగళ పురుగు నుండి సీతాకోక చిలుకగా ఎలా మెటఫారిజం అవుతుందో మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకొని మనం అందరం గొప్పగా ఎదగాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇక్కడ నేను ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక పాము ఉందంట, రోడ్ మీద అందరినీ కరుస్తా ఉందంట. పాపం రోజు అసలు ఆ దారిలో వెళ్ళటానికే భయపడితే తర్వాత నాకు ఒకసారి ఆ పాముకి భయం వేసిందంట. నేను ఎప్పుడు ఇట్లా అందరినీ కరుస్తా ఉంటావు, నీకు వచ్చే జన్మలో పాములాగా పుట్టావు, వచ్చే జన్మలో నీకు ఇంకా నీచమైన జన్మ వస్తుంది. సో నువ్వు ఇట్లా పాములాగా ఇప్పటికే అందరినీ కరుస్తా ఉన్నావు, ఇంకా ఎందుకు పాము మూట కట్టుకుంటావు, ఎవరిని కరవబాకు అని అన్నాడంట. ఆ పాము ఏం చేసింది, ఎమ్మటే కరవటం మానేసింది. ఆఖరికి పిల్లలు కూడా దాన్ని రాళ్ళేసి కొడతాం, అమ్మ పాము అన్న వాళ్ళల్లా దాన్ని రాళ్ళేసి కొడతాం, దాన్ని ఇట్లా తీసుకొని చుట్టి తీసి కొడతాం, అట్లా చేసిందంట. మళ్ళీ ఈ గురువు గారు ఎవరైతే వెళ్ళారో మళ్ళీ ఆయన రిటర్న్ వచ్చేటప్పటికి ఆ పాముకి ఒంటి నిండా దెబ్బలు తగిలి ఉన్నాయంట. ఏంటి అని అంటే, పాము అదేంటండి గురువు గారు మీరు నాతో చెప్పారు ఇట్లా అందరితో సౌమ్యంగా ఉండమని, అంటే నా గుణాన్ని కూడా మర్చిపోయి నేను సౌమ్యంగా ఉంటే చూసారా నా పరిస్థితి అని అంటే,
గురువు గారు అన్నారంట, నీ గుణాన్ని అందరినీ కరిచి నేను పావుని, నా గుణం ఇది అని అందరికీ చెప్పుకోకర్లేదు. నీకు నిజంగా నీ లైఫ్ థ్రెట్ ఉన్నప్పుడు నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి నీ సహజమైన గుణాన్ని నువ్వు కాటేయచ్చు. కానీ వచ్చే ప్రతి వాళ్ళని కాటేయక్కర్లేదు. నీకు నీ గురించి భయం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నీ సహజమైన గుణాన్ని చెప్పచ్చు అనని బయటికి తీయచ్చు అని చెప్పారంట. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా అదే. ఎప్పుడైనా మన ఎగ్జిస్టెన్స్ కి ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన కోపాన్ని ప్రదర్శించడంలో, మన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడంలో తప్పే లేదు. అందరినీ ఎంపతితో ఉండాలి అని చెప్పేసి ఎంపతితోనే ఉండక్కర్లా. ఎవరినో కొడుతున్నప్పుడు గాంధీ గారు ఒక బొగ్గ చూపించారు, ఇంకో బొగ్గ ఇదిగోండి అని ఇప్పుడు జనరేషన్ చూపించక్కర్లా. ఓకే, సో మన గుణం మనదే, మనకున్న హ్యాబిట్స్ మనవే. కాకపోతే ఎక్కడ ఎలా ఉండాలి, ఎంత ఎక్స్ప్రెస్ చేయాలి అనేది తెలుసుకోవటమే ఈ ఇంటెలిజెన్స్. సారీ మ్యూట్ లో వినిపించింది మేడం. మ్యూట్ లోకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్ గా. లేదు ఇప్పుడు వినిపించింది మీరందరూ మేడం. సో ఎప్పుడు ఈ పావులాగా ఉండాలి అంటే దాని గుణాన్ని ఎప్పుడు తీయక్కర్లేదు. తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎప్పుడు కోపం ప్రదర్శించవచ్చు, మనకున్న నెగిటివ్ ఫీలింగ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కానీ ఎప్పుడు అట్లా ఉండక్కర్లేదు. మనకి ఇబ్బంది పడినప్పుడు మాత్రమే అట్లా కోపాన్ని కానీ బయటికి నెగిటివ్ ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది నా భావన. అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది దాని మూలంగానే మనలో డెవలప్ అవుతుంది. సో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ 1961లో ఎక్స్ప్రెస్ చేసినా కానీ 1990s లో గోల్డ్మెన్ అని ఒక ఆయన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే ఒక బుక్ రాశారు. ఆ బుక్ వచ్చిన తర్వాత మాత్రమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఇలా ఉంటుందా అనేది సొసైటీ మొత్తానికి అర్థమైంది. సో మీరు కూడా ఏదైనా కావాలి అని అంటే ఆ గోల్డ్మెన్ రాసిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే బుక్ తెలుగులో కూడా ఉంటది, మీరు చదవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీకున్న టాస్క్ గుర్తుంది కదా, జొహారీ విండో. ఆ జొహారీ విండోని నేను సార్ మీకు పంపిస్తాను. ఆ విండోలో మీరు ఐదుగురితో కాంటాక్ట్ చేయండి. ఆ ఐదుగురు ఫీడ్బ్యాక్ తీసుకోండి. రేపు మార్నింగ్ లోపు వీలైతే రేపు నైట్ క్లాస్ లోపు అది కూడా ఒక టాస్క్ లాగా పెట్టుకోండి. ఓకే మేడం, నేను టెలిగ్రామ్ లో స్క్రీన్ షేర్ చేస్తాను మేడం జొహారీ విండో. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ సార్ లేరు. ప్రవీణ్ సార్ ఉంటే గనక నాకు ఇంకాస్త అంటే ఫ్రీగా మాట్లాడగలి కదా. అంటే ఫ్రీగా అంటే అందరూ ఉన్నాం మేడం, కంఫర్టబుల్ గానే ఉంది. కాకపోతే ఈ స్క్రీన్ షేరింగ్ ఇవన్నీ వెంటనే చేసేస్తారు కదా అని. సో మీకు పీపీటీ అది పెట్టలేదు కదా, అందుకని ప్రవీణ్ సార్ కి నేను ఆల్రెడీ పెట్టాను. ఇప్పుడు మీరు బుక్ చెప్పారు కదా మేడం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఆథర్ పేరు ఏంటి మేడం? గోల్డ్మెన్ అండి. గోల్డ్మెన్. ఓకే మేడం. మీకు నెట్ లో పీడిఎఫ్ కూడా దొరుకుతుంది, కావాలంటే ఒకసారి చదవండి, చాలా బాగుంటుంది. ఏండి అదే వీడియోస్ వినొచ్చు కదా అందరూ? ఆడియోస్ వినొచ్చు, స్పాటిఫై లో ఉంటది, ఆడియోస్ వినొచ్చు, అండ్ యూట్యూబ్ లో ఉంటది మేడం. ఒక ఆడియో బుక్ లాగా ఉంటది, ఆడియో బుక్ వినొచ్చు. స్పాటిఫై ఇట్లాంటివి ఉంటే ఓన్లీ ఒక ఎఫ్ఎం రేడియో టైప్ మన ఒకటి యాప్ ఉంటది, ఆ యాప్ లో వినొచ్చు. అండ్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ కూడా నెట్ లో ఫ్రీగానే దొరుకుతుంది. సో ఒకసారి సింపుల్ ఇంగ్లీష్ లోనే ఉంటది. మీరు చదువుకుంటే నేను చెప్పిన దానికంటే అంటే
ఆ, మీకు కరెక్ట్ గా ఇంకా బాగా అర్థమవుతుంది. లాంగ్వేజ్ అది సింపుల్ గానే ఉంటుంది కాబట్టి కొంత అంటే బుక్ రీడింగ్ అనేది ఒక హ్యాబిట్ చేద్దామనండి. అంతే. ఓకే. ఆ, అది నమస్తే బుక్ రీడింగ్ మ్యామ్. బాగుంటుంది. ఓకే మ్యామ్, నేను తెలుసా మీకు? తెలుసండి, రమణి గారు. మీరు దాన్ని రోజు మనము చెప్తే అసలు అన్లిమిటెడ్ మేడం. ఎఫర్మేషన్స్ Affirmation అంటారండి. అవి నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అంటే కొన్ని వర్డింగ్స్ తెలియవచ్చు, కొన్ని తెలియకపోవచ్చు దాంట్లో. లేదు మేడం, ఐఆమ్ అని ప్రతి వర్డ్ పక్కన పెట్టుకోవచ్చు. ఐఎమ్ పీస్ఫుల్, ఐఎమ్ గ్లాడ్, ఐఎమ్ కైండ్నెస్. మనకి సడన్ గా థింక్ లో వచ్చినప్పుడు కొన్నే వస్తాయి, ఒక 10-15 అలా వస్తాయి. మీరు మొత్తం ఒక 20-30 వరకు దాంట్లో రౌండ్ సర్కిల్ లో చేశారు. అవి మనం రోజు అఫర్మేషన్ చేసుకుంటే మనం బిల్డ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇవాళ మీరు అన్నారు కదా, ఒక్కొక్కటైనా లెర్న్ చేసుకోవచ్చు కొత్తది అని. నేను అది మాత్రం బాగా లెర్న్ చేసి తీసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పార్టిసిపెంట్స్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే మేడం అడగండి, మేడం ఏ డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు. ఏం లేనట్టున్నాయి సాయి గారు. ఎవరికి ఏ డౌట్ లేదా? సార్ అవినాష్ గారు, మీకు ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు, బట్ ఐ వాంట్ టు సే గ్రాటిట్యూడ్ టు స్వర్ణలత మ్యామ్. అంటే నాకు చాలా బాగా అర్థమైంది. అంటే నేను ఇప్పటిదాకా అంటే ఒక రకంగా ఉన్నాను, కొన్ని చేంజ్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పర్లేదు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన, ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన, అండ్ ఈ ప్లాట్ఫామ్ లోనే మమ్మల్ని నిలబెట్టిన గంపా నాగేశ్వర గారికి అండ్ కదం కృష్ణమూర్తి గారి వాళ్ళు, మళ్ళీ ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా మేము ఇట్లా ఉండటానికి కారణం అండి. అండ్ మీరందరూ ఇంపాక్ట్ ఫ్యామిలీకి వచ్చారు కాబట్టి ఈ ఫ్యామిలీలో మెంబర్స్ మీరు కూడా మా ఫ్యామిలీతో సమానమే. సో వీఆర్ ఆల్ టుగెదర్, మనందరం కలిసి నడుద్దాం అంతే సార్. ఇవన్నీ హెల్పింగ్ హ్యాండ్ అంతే, నాలెడ్జ్ షేరింగ్, హెల్పింగ్ హ్యాండ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్ చండీరాజ్ గారు. సో వన్ ఆఫ్ మై బ్యాచ్మేట్ అండ్ ఫ్రెండ్ చండీరాజ్ గారు అండి. ప్రవీణ్ గారు అందరం బ్యాచ్మేట్. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ యాక్చువల్ సబ్జెక్ట్, టఫ్ సబ్జెక్ట్. మీరు చాలా ఈజీగా అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ సార్. అంటే అది న్యూ కాన్సెప్ట్ కదా, అందరికీ తెలిసిన కాన్సెప్ట్, ఎప్పుడు రెగ్యులర్ గా వింటున్న కాన్సెప్ట్స్ కూడా కాదు కదా అది. అంటే సబ్జెక్ట్ అనేది అందరూ ఐక్యూ అని అంటారు, కానీ ఈక్యూ అనేది ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న సందర్భంలో మీరు చాలా ఈజీగా అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మంచి కంటెంట్ బాగుంది. అది నేను కొంచెం లాస్ట్ అటెండ్ అయ్యాను. రియల్లీ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. అండ్ మీకు పిపిటి షేర్ చేస్తాను ఒకసారి, మీకు ఆ పిపిటీలోనే మీకు అర్థమవుతుంది. సో గ్రూప్ లో ప్రవీణ్ గారు షేర్ చేస్తారు మేడం, రమణి గారు. ప్రవీణ్ గారు గ్రూప్ లో షేర్ చేసేస్తారు మేడం. నేను మీకు వాసు గారికి షేర్ చేస్తాను. సో ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుంది. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. పార్టిసిపెంట్ ఎవరికి ఏ డౌట్ లేకపోతే మనం ఇంప్లిమెంట్ అదంతా ఈరోజు సెషన్ ముగిద్దాం. ఓకే, అందరూ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం.